దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరి తోడుండి ఏదైతే ఈరోజు వాక్య భాగం ఉందో ఆ వాక్య భాగంలో మన అందరినీ అర్థం చేపించి నడుపునట్లు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోరి యేసయ్య నామంలో ప్రార్థించి ఈ వర్తమానం మొదలు పెడుతున్నాం. ఆమేన్. చివరి రోజుల వర్తమానంలో కిందటి 4 వారంలో మనం ఒలివకొండ ప్రసంగం మాత్రం 4 వారములు చూసాం. దాని ముందు ఈ ఒలివకొండ ప్రసంగం రావడానికి చరిత్రలో ఏమి జరిగిందో అవన్నీ చూసాం కదా. చరిత్రలో జరిగిందని చూసాం. దాదాపు కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఇది 16వ రోజు మనం ఈ చివరి రోజుల వర్తమానం గురించి మాట్లాడుతున్నాము. దీని ముందే ఇంకో 2 మాట్లాడినాం, ధ్యానించున్నాం. అంజూరపు చెట్టు సిగురించడం, దాని తర్వాత సంఘం ఎత్తబడుట, ఈ 2 మనం దీని ముందే చేసి ఉన్నాము. సో ఈ రోజుతో ఈ చివరి రోజుల వర్తమానం ముగింపుకు వస్తుంది. అంటే 1 నుంచి యూట్యూబ్లో అంత్యకాలం యేసు అని ఉంటుంది, తెలుగులో అంత్యకాలం యేసు అని ఉంటుంది. 1 నుంచి 18 ఉన్నాయి. ఇవన్నీ ఒకటి తర్వాత విని అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఎలాంటి లోకంలో ఉన్నాము అనేది తేటగా మనకు అర్థమవుతుంది. అందుకని ఇంకోసారి మీరు అందరినీ నేను ఉత్సాహిస్తున్నాను. ఒకసారి చూడండి, ఎవరెవరు మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరెవరు మన కనెక్షన్ ఉన్నారో అందరినీ పంపించండి. వెళ్ళని దేవుని వాక్యం బయలుపడని, దేవుని వాక్యం వెళ్ళని, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఎలాంటి రోజుల్లో ఉన్నారు అని చెప్పేసి. సో ఈరోజు మనం ఇప్పుడు ఈ చివరి రోజుల వర్తమానం అనగానే ఇక్కడ చూడాలి, స్క్రీన్లో ఏమి లేవు. స్క్రీన్లో ఉండేది అక్షరాలు అర్థం చేపించదు, వినాలి. ఈరోజు అంటే దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడతాడు అనేది మీకు అందరికీ తెలుసు. నేను ఈ పేపర్లు తయారు చేసి ల్యాప్టాప్లో కీబోర్డ్ పెట్టి అన్ని టైప్స్ చేసి తయారు చేసి ప్రింటర్ మూలంగా ప్రింట్ తీసుకున్నా. మరి మీరు అనుకుంటారేమో దీంట్లో ఉండేదే వస్తుందని. నో, రానే రాదు, ఎప్పుడు వచ్చింది లేదు. అది నాకు మాత్రమే తెలుసు. దాంట్లో ఉంటుంది ఒకలాగా ఉంటుంది, ఇక నోట్లో వచ్చేది వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుడు నడుపుతాడు, తప్పుగా చెప్పని కూడా ఆయన వాక్యం గురించి. దేవుడు నడిపితే తప్పుగా చెప్పని కూడా, దేవుడు నడిపింపు లేకపోతే తప్పుగానే వస్తుంది. అబద్ధ బోధలు, తప్పుడు బోధలని వస్తుంటుంది. అర్థమైందా? సో అందుకని అక్కడ చూడాల్సింది అక్కడ కాదు, ఇక్కడ వినండి. వినేటప్పుడు ఏదన్నా పదం మీకు సరిగ్గా వినిపించలేదంటే ఏదో ఉంది, దీన్ని ఏం చూద్దా పదం అక్కడ చూసుకోండి, అంతే. దానికోసం పెట్టబడింది. తర్వాత మెయిన్గా అది వచనములు చూడడానికి కోసం పెట్టబడింది. ఏ వచనం మంచి మీరు నేను చెప్పకుండా మీరు తీసుకుంటారు ముందే జాగ్రత్తగా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ ఒలివకొండ ప్రసంగం ఈ చివరి రోజుల వర్తమానం మనం చూస్తే మొత్తానికి మత్తయి సువార్తనే నమ్మి మనం తీసుకొచ్చాం. మొదటి నుంచి మత్తయి సువార్త నుంచే తీసుకొచ్చాం కదా. అన్ని మన మత్తయి సువార్త నుంచే తీసుకొచ్చాము. ఒక్క వారం మాత్రం లూకాకు వెళ్ళాము, ఎందుకంటే మత్తయి తేటగా ఇవ్వలేదని చెప్పేసి మనం లూకాకు వెళ్ళామన్నమాట. మరి ఈ మత్తయి మొదటి 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి దాదాపు 36 వచనముల వరకు చివరి రోజుల వర్తమానం గురించే మాట్లాడింది. ఏమిది? మత్తయి 24 మొదటి వచనం నుంచి 31 వచనం వరకు 31 వచనం వరకు ఒలివకొండ ప్రసంగం, 32 నుంచి 36 వరకు, 36 కాదు 42 వరకు ఆ తర్వాత చివరి రోజుల తర్వాత జరగబోయే విషయం, సంఘం ఎత్తబడి, ఇవన్నీ అది మాట్లాడేదన్నమాట. మొత్తానికి 42 వచనముల వరకు. 43 నుంచి ఇంకా ఉంది, 43 నుంచి 52 ఏదో ఉంది, మొత్తానికి 51 ఉంది. అంతవరకు ఇంకా కొన్ని విషయాలు మనకి చెప్పబడి ఉంటుంది. మరి చివరి రోజుల వర్తమానం గురించి మనకు మాట్లాడింది 31 వరకు. 32 నుంచి 42 ఈ 10 వచనములు వచ్చేసి తర్వాత అంజూరపు చెట్టు గురించి, ఆ తర్వాత సంఘం ఎత్తబడ్డ గురించి మనం మాట్లాడి ఉంటుంది. మన మొత్తానికి ఈరోజు చివరి రోజుల వర్తమానంలో చివరి వర్తమానం కాబట్టి మనం మత్తయిలో ఏమేమి మొదటి వచనం నుంచి ఏమేమి చూస్తున్నామని క్లుప్తంగా చూసుకుని ఆ తర్వాత మనం ఈరోజు వర్తమానం దేవుడు ఏదైతే ఇచ్చినారో దాన్ని చూద్దాం. మత్తయి 24:1-2
ఆ రెండు వచనములు వచ్చేటప్పుడు 23వ అధ్యాయంలో చివరి భాగంలో ఆ రోజు ఆ సంఘకాల చరిత్రలో ఏమి జరిగిందో అవన్నీ చెప్పేసి తర్వాత ఈ 2 వచనంలో ఈ మొత్తానికి చివరి రోజుల వర్తమానం రావడానికి ఇది ఒక సెట్టింగ్, ఒక స్టేజ్ అన్నమాట. ఏంటిది? ఇది ఒక స్టేజ్ అంటే ఈ పునాది అన్నమాట. ఈ 2 వచనములలో మొత్తాన్ని అంతవరకు జరిగిందని అన్ని చెప్పుకొచ్చేసి మత్తయి 24 మొదటి 2 వచనంలో పునాది అన్నమాట. పునాది వేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పునాది ఏంటి అంటే దాని ముందు 23వ అధ్యాయం వరకు మత్తయి 23వ అధ్యాయం వరకు యేసు ప్రభు వారు వచ్చేసి యేసు ప్రభు వారిని యూద జనాలు, ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు కదా, వాళ్ళు తిరస్కరించుంటారు. ఆయన్నే సొంత రక్షకుడు. ఏప్రిల్ 6 క్రీస్తు శకం 32లో నేనే మెస్సయ్యా అని చెప్పేసి లోపల వెళ్తే వీళ్ళు ఏం చేశారు? దాని ముందు నుంచే యేసయ్యను తిరస్కరించారు. నువ్వు కాదని చెప్పేసి తిరస్కరించారు. అందుకని యేసయ్య కొన్ని మాటలు వాళ్ళ పైన పలకవలసింది వచ్చింది కదా, పలికాడు ఆయన. పలికిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటే మత్తయి 24:1-2 వచ్చేటప్పుడు శిష్యులు అక్కడ ఒలివకొండ కూర్చుని కొన్ని విషయాలు అడిగితే అప్పుడు యేసయ్య చెప్తారు, ఏమంటారు? ఈరోజు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ యెరూషలేం పట్టణం కానీ లేకపోతే ఈ మందిరం కానీ కుప్పగూలిపోతుంది, ఎడారిలాగా అయిపోతుంది అంటారు. అప్పుడు శిష్యులకు వచ్చేసి భయంకర షాక్. ఎందుకు షాక్ అంటే ఇంత మంచి పట్టణం ఎంత బాగుంది, అందంగా ఉంది, ఇన్ని కట్టడాలు ఉన్నాయి, ఇంత బాగుంది, రంగులు ఉన్నాయి, ఈ మందిరం దేవుని మందిరం, ఇది పోతుందా అని చెప్తున్నావా అని అడిగేటప్పుడు అప్పుడు యేసయ్య ఏం చెప్తారు? ఒక రాయి పైన రాయి లేకుండా పోతుంది అన్నాడు కదా. ఇది మొదటి 2 వచనములు. మరి 3వ వచనంలో శిష్యులు ఈ మొదటి 2 వచనంలో యేసయ్య ఇలా పలికితే వీళ్ళకి చాలా ప్రశ్నలు వస్తుంది. దాంట్లో 3వ వచనంలో వీళ్ళు ఏం చేస్తారు? ఒకే వచనంలో 3 ప్రశ్నలు అడుగుతారు కదా. 3 ప్రశ్నలు అడుగుతారు. 3 ప్రశ్నలకు కూడా యేసయ్య ఏం చెప్తారు? సమాధానం చెప్తారు. మరి వాళ్ళు ఏ క్రమంలో అడిగారో ఆ క్రమంలో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన క్రమంలో మనం ధ్యానించాం, అంతే కదా. మొదటి ప్రశ్న వాళ్ళు ఏమడిగి ఉంటారు? ఎప్పుడు చివరి రోజులు ప్రారంభమవుతుంది అని అడుగుతారు. ఏమంటారు? ఎప్పుడు చివరి రోజులు ప్రారంభమవుతుంది అని అడుగుతారు. దానికి అది ప్రారంభం అవ్వడానికి సూచన ఏంటి? రెండవది వచ్చేసి ఏంటి? ఈ పట్టణం కానీ యెరూషలేం పట్టణం కానీ దేవుని మందిరం కానీ ఎప్పుడు నాశనం అవుతుంది, అది నాశనం అవ్వడానికి సూచనలు ఏంటి అడుగుతారు. మూడవది ప్రశ్న ఏంటి? నీ రెండో రాకడ యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు, ఆ రెండో రాకడకి సూచనలు ఏంటి? అర్థమైంది కదా. ఈ 3 ప్రశ్నలు 3వ వచనంలో. 4 నుంచి 6వ వచనంలో కామన్గా కొన్ని విషయంలో చర్చ్ ఆ సంఘ కాలంలో ఏమేమి జరుగుతుందో దాని గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అబద్ధ రక్షకులు, అబద్ధ మెస్సయ్యాలు వస్తారు. అబద్ధ క్రీస్తులు చాలా మంది వచ్చి నేనే మెస్సయ్యాలు అంటారు. తర్వాత ఏమవుతుంది? యుద్ధములు జరుగుతుందనే రూమర్స్ అంటారు. రూమర్స్ తెలియదు ఏం చెప్తారు? మీకు తెలియదు. పుకార్లు అంటే కంప్లైంట్లు కదా, ఇదేనా? రూమర్స్. గుడ్, ఓకే. ఈ రూమర్స్ అండ్ వార్స్ ఇవన్నీ వస్తుంటది. దీన్ని రుజువు చేసేట్టుగా ఏంటి ఉంటుంది? భూకంపములు, అలాగే కరువులు పెద్ద స్థాయిలో వస్తుంది. ఇది 4 నుంచి 6 వచనములు. మరి 7 నుంచి 7, 8 ఈ వచనంలో వచ్చేసి చివరి రోజులకు ఏమవుతుంది? దానికి సూచనలు కనిపిస్తుంది. ద సైన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఈ యుగం, ఈ సంఘకాల యుగం ముగింపుకు రావడానికి సూచనలు, అదే సూచనలు. దానికి సూచనలు ఏంటి అనేటప్పుడు ప్రారంభముకు సూచనలే. ప్రారంభంగా సూచనలు ఏంటంటే ఒక రాజ్యం పైన, రాజ్యాల పైన యుద్ధముకు వెళ్తుంది. ఇంకేం జరుగుతుంది? జనముల పైన, రాష్ట్రముల పైన, గ్రామముల పైన, వీధుల పైన, తర్వాత ఇంటికి పైన, ఇంటి లోపల
భార్య భర్త పైన, భర్త భార్య పైన, తల్లిదండ్రుల పైన పిల్లలు, పిల్లల పైన తల్లిదండ్రులు, అన్నీ జరుగుతుంటది. ఇవన్నీ అన్ని గొడవలు జరుగుతుంటదా? మామూలు జరగదు. చివరి రోజులకి ఇది సూచనలు. చివరి రోజులు ప్రారంభమైందని చెప్పడానికి ఇది సూచనలు. దీనికి ఆధారంగా ఇంకేముంది? భూకంపములు, కరువులు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 9 నుంచి 28 వరకు మనకు తెలుసు ఇది శ్రమల కాలం కదా. శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 9 నుంచి 14 వచనం వరకు మొదటి 3.5 సంవత్సరంలో శ్రమల కాలం. మరి 15 నుంచి 28 వరకు రెండో 3.5 సంవత్సరంలో మహాశ్రమల కాలం. ఇది మనం చూసుకున్నాం. తర్వాత 29 నుంచి 30 వచనంలో యేసయ్య రెండో రాకడగైన సూచనలు అని చెప్పేసి పోయిన వారం చూసుకున్నాం. పోయిన వారం అనేది 2 వారాలు పోయిందా? ఓకే. ఇప్పుడు ఇది 29 నుంచి 30 వచనములు మనం అది చూసాం. మరి రెండో రాకడ అనగానే మనకి ఏం డౌట్ ఉండకూడదు అంటే ఇది సంఘం ఎత్తబడుట కాదు అనేది మనకి డౌటే ఉండకూడదు. సంఘం ఎత్తబడుట వేరు, ప్రభు రెండో రాకడ వేరు. అర్థమైందా? ఎందుకంటే ప్రభు రెండో రాకడ, యేసయ్య రెండో రాకడకి సూచనలు ఉంది, అందరి తెలిసే జరుగుతుంది ఇది. మరి సంఘం ఎత్తబడుట ఎవరికి తెలియదు, అలా వెళ్ళిపోతాం. ఇలాగే అన్ని మాట్లాడుతుంటాము, టక్కమని మనలో సగం మంది వెళ్ళిపోతారు. సగం మంది వెళ్తారా? అందరు వెళ్ళాలి. చెప్పాలి మీరు. నేను సగం మంది అంటే మీరేం చెప్పాలి? అందరని చెప్పాలి. ఒకరిద్దరు ఉండిపోయారనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది, విశ్వాసులకు మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? అందరు ఎత్తబడాలి, దానికి మనం తయారవుతాం. ఇది మనకు 29, 30 వచనములు. ఇప్పుడు 31వ వచనంలో వచ్చేసి ఏముందంటే ఇశ్రాయేల్ జనాంగంలో వచ్చేసి వాళ్ళు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని మరీ పోగు చేసి వాగ్దాన భూమికి తీసుకొస్తాడు దేవుడు. 31 రీగ్యాదరింగ్ ఆఫ్ ఇస్రాయెల్ అంటే యూదులు ఎక్కడెక్కడ ఉన్నారు, జూయిస్ ప్రపంచం ఎక్కడెక్కడో ఉన్నారు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. తెలుసా మీకు? అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ పోగు తీసుకుని వెళ్ళి వాగ్దాన భూమికి దేవుడు తీసుకెళ్ళి 31వ వచనంలో. మరి 32 నుంచి 35లో ఏం చెప్తారు? అంజూరపు చెట్టు చిగురించడం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? చివరి తరం. అంతేనా? మనకు గుర్తొచ్చేది అంజూరపు చెట్టు చిగురించింది అంటే దాని అర్థం ఏంటి? ఆ తరము వారు, చివరి తరము వారు సంఘం ఎత్తబడుట దాని కంటారు చూడబోయేవాళ్ళు ఏ జబ్బు లేకుండా మధ్యలో పోకుండా పూర్తి ఆయిస్తూ ఉంటే. అర్థమైందా? ఈ షుగర్లు, బీపీలు, ఇంకా ఆ జబ్బు ఈ జబ్బు ఇవన్నీ పెట్టుకుంటే కాదు. కానీ పూర్తి అంటే దాని అర్థం ఏంటంటే షుగరు, బీపీలు ఉన్నా కానీ దేవుడితో ఎవరు పూర్తి ఆధారపడి యేసయ్య పోలికలో ఎవరు జీవిస్తున్నారో వాళ్ళు చూస్తారు. అది దాని అర్థం. అందుకని ఈ తరం చివరి తరం. ఎప్పుడు ఎత్తబడుతుంది సంఘం? 1946 చివరిలో ఎత్తబడాలి మన లెక్క ప్రకారం. అంతేనా? 48లో 2000 నేను 100 సంవత్సరాల ముందు వెళ్ళిపోయాను కదా. 1948లో అంజూరపు చెట్టు చిగురించింది. కరెక్ట్. 2048లో ఎత్తబడాలి. మరి ప్రొఫెటికల్ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరానికి 360 రోజులు కాబట్టి ఇంకో 500 రోజులు తక్కువ పడుతుంది. అందుకని 46 చివరిలో అవకాశం ఉంది. దీనికి మనం సిద్ధపడాలి. ఇది ఇంకా దీనికన్నా ముందు తండ్రి కుమారుడా బయలుదేరు అంటే ఏ క్షణమన్నా జరగవచ్చు. అందుకని ఈ క్షణం నుంచే మనం సిద్ధపడి ఉండాలి. ఇది 32 నుంచి 35 వరకు కదా. మరి 36 నుంచి 42 వరకు సంఘం ఎత్తబడుట, ద ర్యాప్చర్. ఈ 5 ఎన్ని వచనం? 36 నుంచి 42 అంటే ఇంకా అంతే, మీరు అయిపోయారు. 36 ఎలా 7 అవుతుంది? 36 నుంచి 42 ఎన్ని వచనంలో? 7ఏనా? స్థిరంగా ఉన్నారా? 7 వచనంలే. ఈ 7 వచనములు మాత్రం మత్తయి ఏం చేస్తారంటే పూర్తిగా సంఘం ఎత్తబడ్డ గురించే మాట్లాడి ఉంటారు. అలా పూర్తిగా ఆయన మారేటప్పుడు ఆయన మారుతున్నాడు అంటే అంతవరకు మాట్లాడింది ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మాట్లాడే వేరే సబ్జెక్ట్ చెప్పేసి మాట్లాడతాడు ఆయన. అర్థమైందా? ఇది మనం చూసుకున్నాం ముందే. ఇప్పుడు పోయిన వారం మనం ఏం చేసామంటే మత్తయి
29, 30 ఈ 2 వచనములు మనం చూసాము. ఈ 2 వచనంలో మనం చూసింది ఏంటి అంటే రెండో రాకడకు సూచనల గురించి మనం చూసుకున్నాం. అంతేనా? ఈ రెండో రాకడకు సూచనల గురించి మనం చూసుకుంటే అది మనం ముగింపుకి తీసుకురావాలి. ఈ 2 వచనంలో ఇంకొంత వదిలిపెట్టాం. ఏంటి? ఇంకొంత వదిలిపెట్టాం. ఈరోజు ఆ వచనం చూద్దాం. ఇప్పుడు దానికన్నా ముందు పోయిన వారం మనం చూసుకుంది. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడింది అన్ని మనం ఇంతవరకు ఇది చివరి రోజుల వర్తమానంలో ఇంతవరకు మనం ధ్యానం చేసిన అన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు పోయిన వారం ఏం మాట్లాడామని చెప్పేసి దాని తర్వాత వెళ్దాం. పోయిన వారం 29, 30 ఈ 2 వచనంలో మనం ఏం చేస్తామంటే యేసయ్య రెండో రాకడకి మన అందరినీ సిద్ధపరిచేట్టుగా ఎలా ఉంటుంది, అందరినీ ఈరోజు లోకంలో ఉండే వాళ్ళందరినీ సిద్ధపరిచేట్టుగా. అంటే మీరు అనొచ్చు, మన రెండో రాకడకు ముందే వెళ్ళిపోతాం కదా, సంఘం ఎత్తబడాలి, మనం ఎందుకు సిద్ధపడాలి అని అనుకోవచ్చు. బట్ మనం ఎందుకు సిద్ధపడాలంటే మనం ర్యాప్చర్కి సిద్ధపడాలి. రెండో రాకడలో ఏమేముందని చూస్తే ఏ ఒక మానవుడు కూడా ఆ రెండో రాకడలో ఆ జీవితం మనం ఉండాలనేసి ఎవరు అనుకోరు. అలాంటి ఒక భయంకరమైన ఒక వాతావరణం అది. అందుకని మనం ఎత్తబడడానికి సిద్ధపడతాము. మిగిలిన వాళ్ళందరూ ఇంకేమేమి జరుగుతుందని చూపి వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఏమేమి అని చూస్తే మూడు విషయములు మనం పోయిన వారం చూసుకున్నాం. ఇది 29, 30లో మూడు అంశములు. ఒకటి, యేసయ్య ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. యేసయ్య ఎప్పుడు రెండో రాకడ ఎప్పుడు అని మన ప్రశ్న రాగానే మనకు ఒకటి మాత్రం చాలా తెలుసు. ఎప్పుడు మన టక్కమని చెప్పలేము. కానీ ఒకవేళ శ్రమల కాలం మొదలైతే మనం చెప్పగలం కదా. శ్రమల కాలం మొదలైతే మనం చెప్పేస్తాం కదా. చెప్పగలమా చెప్పలేమా? చెప్పొచ్చా? ఎలా చెప్తావు? యేసయ్య రెండో రాకడ ఎప్పుడు అని మన దగ్గర అడిగారనుకోండి, మనం చెప్పలేము. మరి శ్రమల కాలం ఎప్పుడు ఆరంభం అవుతుంది అని మనకు తెలిస్తే చెప్పగలమా చెప్పలేమా? చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? 7 సంవత్సరములు, 7 years అంతే. శ్రమల కాలం మొదలైతే అక్కడి నుంచి కరెక్ట్ 7 సంవత్సరములు. అదే మనం మొన్న 29 వచనంలో చూసుకున్నాం. ఏం చూసుకున్నాం? బట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ట్రిబులేషన్ ఆఫ్ దోస్ డేస్ అని చూసాం. తెలుగు తీసి పెట్టుకోండి. ఆ దినములు అయిన వెంటనే చూసామా? ఆ దినములు చూసారా? ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే. ఆ దినములు అంటే ఏ దినములు? 7 సంవత్సరములు. 7 సంవత్సరం అంటే ఎన్ని దినములు? 2520 దినములు. ఆ రోజులు ముగిసిన వెంటనే చూసాం. అప్పుడు రెండో రాకడ మనకు ఎప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత యేసు ప్రభువారు రెండో రాకడ ముందు ఈ లోకంలో ఈ భూమిలో వాతావరణం ఎలా ఉంది అని కూడా చూసాం. మనం చూసామా లేదా? ఏమేమి చూసాము? సూర్యుడు చీకటి కమ్మబడుతుంది సూర్యుడి పైన. చంద్రుడు కాంతినివ్వడు, నక్షత్రములు రాలును. తర్వాత కదా, ఇదన్నీ చూసుకున్నాం కదా. ఇది వాతావరణం. యేసయ్య రెండో రాకడ ముందు ఈ లోకంలో ఉండే వాతావరణం ఈ వాతావరణం. మరి యేసయ్య రావడానికి సూచన ఏంటి? యేసయ్య రెండో రాకడకు సూచన ఏంటి? సూచన ఏంటి అని చూస్తే ఇప్పుడు మరోసారి మనం మత్తయి 24, 29, 30 చదువుకుంటే మనకు అర్థమవుతుంది. తీయండి, చదవండి. నేను కూడా చెప్తాను. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. ఇది మనం పోయిన వారు ధ్యానించాం కదా.
ఓకే, దీంట్లో మన ధ్యానించింది ఏంటంటే శ్రమ ముగిసిన ఆ రోజులు శ్రమ ముగిసిన వెంటనే ఆ రోజులు అనగానే 7 సంవత్సరములు కదా. 7 సంవత్సరములు శ్రమకాలం అయిన వెంటనే 3.5 సంవత్సరములు శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలంలో అయిన వెంటనే అక్కడ ఏమవుతుందంట, చీకటి సూర్యుడు పోయిన కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, తర్వాత ఆకాశం నుండి నక్షత్రములు రాలును అని ఈ 3 అంశములు చూసేసాము. మరి ఆకాశమందలి శక్తులు కదలింపబడును అనేది మనం చూడలే, మన ధ్యానం చేయలే. ఈ రోజు మన ధ్యాన భాగం దేవుడు ఇచ్చింది అదే, ఆ ఒక్కటే. ఏంటి? ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ విల్ బి సేకన్. ఏమనుంది? ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ విల్ బి సేకన్. ఆకాశమందలి శక్తులు కదలింపబడుతుంది అంటే యేసయ్య ముందు భూమిలో ఏం జరుగుతుందో చూసాం. మూడు అంశములు చూసాం. ఇప్పుడు ఈ రోజు చూడబోయే అంశం ఏంటి? ఆకాశమందలి శక్తులు కదలింపబడును. చాలా సీరియస్ అయిన మ్యాటర్. అందరూ చూడండి, అందరూ వినండి, హృదయంగా ఎక్కించుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు ఆ పని మనం చేద్దాం. ఇప్పుడు ఆకాశమందలి శక్తులు కదలింపబడును అని చెప్పగానే మనకి ఏం ప్రశ్న కావాలి? మందలి శక్తులు అంటే ఒకటి ఏమిటి, లేకపోతే ఎవరు, అంతేనా? ఆకాశమందలి శక్తులు కదలింపబడును అంటే మనకు రావాల్సిన ప్రశ్న ఏంటి? ఇక్కడ చూడండి, మనకు రావాల్సిన ప్రశ్న ఏంటి? ఒకటి, ఆకాశమందలి శక్తులు ఏమిటి, లేకపోతే ఎవరు కదా, అది మనం చూసుకుందాం. ఇప్పుడు అది ఏమిటి లేకపోతే ఎవరు అని మనం చూడాలంటే మరొకసారి ఈ మత్తయి 24:29 మనం చదువుకుందాం. చదవండి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. ఆకాశమందలి శక్తులు, ఆ శక్తులు అని ఉంది కదా, అది ఇప్పుడు మనకి తెలియాలి. ఇది ఏమిటి, లేకపోతే వీళ్ళు ఎవరు, అంతేనా? ఈ శక్తులు అనే దానికి ఇంగ్లీష్ లో పవర్స్ అనే పదం వాడబడింది. ఈ పవర్స్ కి దీనికి కరెక్ట్ మన అర్థం ఇస్తే ఏమర్థం ఉందంటే, ఇది పైన ఆకాశమందలి ఉండే శక్తులు, ఫోర్సెస్, సూపర్ న్యాచురల్ ఫోర్సెస్, లేకపోతే వ్యక్తులు అని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆకాశమందలి ఉన్న చీకటి శక్తులు, లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్తుంది. అర్థమైందా? ఇది శక్తులు అనగానే ఏదో కొండలు, లేకపోతే చెట్టులు, లేకపోతే గోడలు అని అనుకోవడానికి లేదు. ఇది వ్యక్తులు, ఆకాశమందలి ఉన్న చీకటి సంబంధమైన వ్యక్తులు అని చెప్పేసి మనకి చెప్పబడింది. ఇప్పుడు చూస్తే ఈ శక్తులు గాని ఈ వ్యక్తులు గాని ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఇక్కడ చూడండి, మానవ జీవితంలో ఉన్నాయి కదా, మానవ జీవితంలో మానవులు వాళ్ళ గమ్యముకు చేరుకోలేక, లేకపోతే వాళ్ళు ఏదైతే ఈ రోజు ఉద్దేశం చేస్తున్నారో ఆ ఉద్దేశంకు చేరుకోనివ్వకుండా చేసేదే వీళ్ళ పని. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం అవ్వలేదా? చాలా ఇది అర్థం అవ్వలేదంటే ఈరోజు వర్తమానం మీకు అర్థమైనట్టు కాదు. అంటే ఈ ఆకాశమందలి ఉండే శక్తులు, లేకపోతే ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంట, వీళ్ళ పని ఈ చీకటి శక్తులు, లేకపోతే ఈ చీకట్లు ఉండే ఈ వ్యక్తులు మానవ జీవితంలో, మానవులు ఉన్నారు కదా, ఈ లోకంలో ఉన్న మానవులు వాళ్ళ జీవితం పైన ప్రభావితం చేసి, ఈ మానవులు ఏ గమ్యము వెళ్ళాలని అనుకుంటున్నారో, మానవుల గమ్యం ఏంటి? దేవుని ఉద్దేశం ప్రకారం దేవుణ్ణిలో చేరాలి. ఈ గమ్యమును చేరకుండా మానవులు ఇక్కడ ఏమేమి లోకంలో చేస్తున్నారో ఇవన్నిటిగా అడ్డొచ్చి ఆ గమ్యం చేరుకోకుండా చేయడమే ఈ ఆకాశమందలి ఉండే ఆ చీకటి శక్తులు, లేకపోతే ఆ వ్యక్తుల పని. అర్థమైందా? ఇప్పుడు మనం మన అందరినీ తీసుకుందాం. ఉదాహరణగా 100 సార్లు అనుకుంటాం దేవుని కోసమే జీవించాలని. ఒక్కసారిన అయిందా? ఒక్కసారిన అయిందా? అవ్వదు. ఎందుకంటే మనకి తెలియకుండానే ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. యేసుతోటి విగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. అది వాడి పని. ఏం చేసినా అడ్డొస్తాడు. మరి దాని
అధిగమించాలి. దాన్ని అధిగమించాలంటే మన వల్ల కాదు కదా, మనకు తెలుసా తెలీదా? మన వల్ల కాదనే బల్ల కార్యక్రమం చేసుకుంటున్నాం, యేసయ్య చేసిందని గుర్తు చేసుకుంటున్నాం. మన వల్ల కాదు అది. మరి ఏం చేయాలి? నా వల్ల కాదు నాకు తెలుసు, మరి నేనే ప్రయత్నం చేస్తా. ఎప్పుడు? ఇన్స్టాల్మెంట్లో ప్రయత్నం చేస్తా. వారానికి 1 సారి 2 సార్లు 3 సార్లు అనుకుంటాను, నాకు మొత్తానికి యేసయ్య పోలికలు ఉన్న జీవితం రావాలి అనుకుంటా. అవుతుందా? అవుతుందా? ఛాన్సే లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు మానవుల గమ్యంను చేరుకోకుండా చేసేదే ఆ శక్తులకు లేదా వ్యక్తులకి వాళ్ళ పనే అదని చెప్తే, మరి మనం ఏం చేయాలి? పూర్తిగా దేవుడి పైన ఆధారపడి, పూర్తిగా దేవుని వాక్యం పైన ఆధారపడి ఆ జీవితం జీవిస్తే గానీ యేసయ్య పోలికల జీవితం ఎన్ని యుగాలు కావాలి? ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు ఈ ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు అని చెప్తున్నాం కదా, ఈ ఎవరు అని చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక 6:12 తీయండి. మీకు బాగా తెలుసు ఈ వచనం గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి గట్టిగా. ఎలా అనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు. ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇది మొదటిసారి కాదు ఈ వచనం మనం ధ్యానించడం, ఇది ముందే మనం ధ్యానించున్నాం ఎన్నోసార్లు కదా. ఇక్కడ మన పోరాటం ఎవరితో? మన పోరాటం ఎవరితో? ఎవరికైతే మనుషులతో ఉండే శరీరధారులతో కాదు. ఆ శరీరంలో రక్తం ఉంటే ఆ రక్త సంబంధమైన శరీరాలతో కానే కాదు. ఆ వచనం చదువు ఇంకోసారి. మనం పోరాడుచున్నది ఎలయనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, గాని ఇక్కడ చూడండి, ప్రధానులతోనూ. ఎవరు ఈ ప్రధానులు? ప్రధానులు అంటే ఎవరు? ప్రధానమంత్రి? ఆయన కిందుండే అధికారులా? కాదు. ఇది మాట్లాడేది అన్ని ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు. ఇక్కడ ప్రధానులు అనగానే ఇప్పుడు మన భారతదేశంలో నాయకుడు ఎవరు? నాయకుడు మోదీ కదా, నరేంద్ర మోడీ. నేను రబ్బర్ స్టాంప్ గురించి మాట్లాడలా. అధికారం ఉండే వాళ్ళు ఎవరు? మోదీ కదా. ఇప్పుడు మనం భారతీయ దేశంను ఏలిది మోదీ అనుకుంటాం. కాదు, మోదీ పైనే ఓ ప్రధాని ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు మాట్లాడే ప్రధాని ఎవరు? ప్రిన్సిపాలిటీస్ ఉందా? ఈ ప్రిన్సిపాలిటీస్ అంటే ఎవరంటే మోదీ పైనే వాడి తాత ఓ మోదీ ఉన్నాడు. వాడెవరు తెలుసా? ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు పంపించిన మోడీకిన తాతైన మోడీని అక్కడి నుంచి పంపించాడు. పంపిస్తే ఈ మోదీ ఉన్నది కదా, ఈ మోదీ చేసే పని ఏంటి? ఇదే పని. మన ప్రధానమంత్రి ఆయన చేసే పని ఈ పనే. ఏ పని? ఏ ప్రధాని? ఆకాశమందలి చీకటి శక్తుల నుంచి పంపించిన ప్రధాని ఉన్నాడే, ఆ ప్రధాని ఏమనుకుంటున్నాడో దాన్ని ఈ ప్రధాని ద్వారా ఏం చేస్తాడు? సేపిస్తాడు. అది ప్రధాని. ఇంకా అధికారులతో ఉంటున్నాం కదా. అధికారులు అనగానే గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకొని పై అధికారి ఉంటాడు కదా, వాడి పై అధికారిగా ఆకాశమందలి చీకటి శక్తి నుంచి ఒక అధికారి అక్కడ వచ్చి ఉంటాడు. ఎవడు? సాతాన్ దూత. ఆడొచ్చి వీడిని పాలిస్తాడు. వాడి పాలనే, సాతాన్ పాలనే అడుగుతుంది. ఈ లోకముకి నాయకుడు ఎవడు? ఇప్పుడు లోకనాయకుడు ఎవరు? సాతాన్ అంతే. ప్రతి అధికారుల పైన ఒక అధికారిని వాడు నియమించి అక్కడ పెట్టుంటాడు. ఇంకా ఏంటి? దాని తర్వాత చదవండి తెలుగులో. ఇక్కడ చూడండి, ఈ వచనం వచ్చేసి మనకు భయం వేస్తుంది. ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ. అంటే ఎవరు తెలుసా వీళ్ళు? ప్రస్తుత అంధకారం అంటే ఏది? ఆకాశమందులు ఉంటే చీకటి శక్తులు. ప్రస్తుత అంధకార శక్తులతో ఉండే ఈ లోకంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. బహుశా ఈ సంఘంలో కూడా కొంతమంది ఉండొచ్చేమో, తెలియదు నాకు. వాక్యం చెప్తుంది
సంఘంలో ఎక్కువ మంది ఉంటారంట. ఎందుకంటే సాతాను పని ఎక్కువ సంఘంలో కదా. అది ఇప్పుడు చూస్తే చూడండి ఈ లోకం సాతాను శక్తులతో ఆకాశం అందరి చీకటి శక్తులతో ఎలా పట్టబడిందంటే, ఎవడు నేను పెద్ద వీరుడు సూర్యుడు నుంచి అనుకున్నాడో ఆ పెద్ద ప్రధాని పైన ప్రధాని సాతాను పెట్టాడు. ఎవడు నేను డిపార్ట్మెంట్ పెద్ద అధికారిని అనుకున్నాడో వాడిపైన పెద్ద అధికారిని వాడు పెట్టాడు. మరి ఆ ఆకాశం అందరి చీకటి శక్తులు అక్కడ ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. నాలుగవది, ఆకాశ మండలమందున్న ఇక్కడ ఈ లోకముండే వాళ్ళు ఆకాశ మండలములో ఉండే దురాత్మల సమూహముతో కాదంట, సమూహములతో భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఎన్ని సమూహములు ఉన్నాయో, ద స్పిరిచువల్ డార్క్ ఫోర్సెస్ అంటాం కదా, అది అన్ని ఉన్నాయి. గ్యాంగ్ గ్రూప్ ఉన్నాయి, అన్నిటితో సహవాసం. ఈ లోకముకు సాతాన్ నాయకుడు అని యేసుప్రభువు ఎందుకు చెప్పారంటే దీనికే చెప్పారు. ఇప్పుడు లోకం వాళ్ళు వెళ్తున్నాడా? ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఎవరు వెళ్తున్నారు? సాతానే వెళ్తున్నాడు. సాతాను ప్రధాన దూతలు, వాడి కింద దూతలు, వాడి కింద దూతలు, వాడి కింద దూతలు, మొత్తానికి ఒక్కరొకరికి 1000 మంది పెట్టి ఉంటారు. విశ్వాసులు అయితే ఒకరికి 2000 మంది 5000 మంది పెట్టి ఉంటాడు వాడి దూతలు. అంతమంది ఉన్నారు వాళ్ళ తేడా. మన జనభావం తక్కువ, వాడి దగ్గర ఉండేది ఎక్కువ. అంతమంది ఉన్నారు. మీరు అనుకుంటున్నారా ఏమో నేను బాప్టిజం పొందాను, మారు మనసు పొందాను, యేసయ్య నా దేవుడు అని అనుకుంటారో ఏమో. 2000 దెయ్యములు మీతో తిరుగుతుంది. మీరు ఇంకొంచెం లోకంలో బాగా సంబంధి అయ్యి ఉంటే అటు ఇటు చేసుకుని మీకు 5000 దెయ్యములు 10,000 దెయ్యంలో పెడతాడు. మిమ్మల్ని అక్కడి నుంచి తొలగిపోకుండా చూసుకోవడానికి, ఎక్కడి నుంచి? లోకం నుంచి తొలగిపోకుండా చూసుకోవడానికి మీ ఇంకా దెయ్యంలు పెంచుతుంటాడు. ఎందుకు తెలుసా? ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క దీంట్లో స్పెషలిస్ట్ అనమాట, ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళన్నీ చేర్చుకుని ఆ దారులు చూపిస్తారు. మనం అన్ని చూస్తాం, ఇక్కడ తిరుగుతాం, అక్కడ తిరుగుతాం, అది ఆకర్షింపడతాం, ఇది ఆకర్షణ, మొత్తానికి అక్కడే ఉండమని చెప్తాడు. ఎందుకు? వాడి జీవిత కాలం పెంచుకోవాలి, అందుకని వాడు ఆ పని చేస్తాడు. వాడు చేయాల్సిందే. మరి వాడి జీవితాన్ని పెంచడానికి మన జీవితం మనం కోల్పోవాలా? కాస్త బుర్ర ఉంటే వాడాలి. ఏముంటే? కాస్త బుర్ర అంటే చాలు ఇది వాడడానికి. దేవుడు ఎక్కువ బుర్ర ఇచ్చాడు, మనం అస్సలు వాడట్లేదు. కాస్త బుర్ర అంటే లోకం నుంచి తప్పించుకుని పరిగెట్టి వస్తాం మన దేవుడి దగ్గర. అర్థమైందా? అది అంత ఘోరంగా ఉంది. ఆకాశం అందలి ఉండే చీకటి శక్తులు, అంధకార శక్తులు అలా ఉందన్నమాట. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారు? మత్తయి 24, 29, 30లో ఏం చెప్తున్నారు ఆయన? ఆ ఆకాశం అందలి ఉండే ఆ చీకటి శక్తులు, అంధకార శక్తులు కదలింపబడుతుంది. ఎప్పుడు? చివరి రోజులు 7 ఏండ్ల శ్రమల కాలం అయిన వెంటనే యేసయ్య రెండవ రాకడ అవ్వ ముందు ఆకాశం అందలి ఉండే శక్తులు కదలింపబడుతుంది. ఇది 4వ అంశంగా. మొదటిగా ఏమవుతుంది? సూర్యుడు చీకటితో కంపబడుతున్నాడు, చంద్రుడు వెలుగునియ్యడు. 3వది ఆకాశమందుండే నక్షత్రములు ఆస్ట్రాయిడ్ మెటీరియల్స్ అన్ని రాళ్ళును భూమిని తాక్కును కదా. ఇది జరిగిన తర్వాత ఇంకేమవుతుందంట? ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు కదలింపబడుతుంది. అంటే ఎవరు? సాతాను దూతలు కదలింపబడుతున్నారు. యేసు వచ్చేటప్పుడు అన్ని క్లీన్ స్లేట్ అనమాట, క్లీన్ బోల్డ్ అంటే మామూలు క్లీన్ బోల్డ్ కాదు. క్రికెట్లో ఎంతమంది ఉంటారు? ఆడని బ్యాటింగ్ ఎంతమంది వస్తారు? 11 మంది, మొత్తానికి 11 మంది. ఇప్పుడు యేసయ్య వేసే బౌలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒకడు వస్తాడు క్లీన్ బోల్డ్, ఇంకోటి వస్తాడు క్లీన్ బోల్డ్, ఇంకోటి ఇలా 11 మంది వచ్చి క్లీన్ బోల్డ్ అయిపోతారు. అలా ఉంటుంది. ఆయన రాముందు మొత్తానికి క్లీన్ అవుతుంది. ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ముందు ఏ పాపం నిలబడలేదు. ఈ లోకమంతా పాపం, లోకం నుండి వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు, అంతేనా? చివరి ఆకాశమందులుండే చీకటి శక్తులు కూడా కదలింపబడుతుంది. అన్ని పోతే కానీ ఆయన రాడు. ఓకే, ఇది ఇప్పుడు ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ విల్ బి షేకన్ అని ఉంది. చివరి భాగం చదవండి, మత్తయి 24, 29 చివరి భాగం. మత్తయి 24, 29 చివరి పదాలు చదవండి. ఆకాశమందు శక్తులు కదలింపబడును అని ఉంది కదా. దీనికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి
షేకన్, విల్ బి షేకన్, షేక్. దీనికి గ్రీకు పదం ఇచ్చింది సల్యుఓ అని ఇచ్చారు. దీని అర్థం ఏం తెలుసా? కదలింపబడును చూస్తున్నాం కదా, దీని డౌట్ కింద చూడొద్దు. కదలింపబడును అంటే దానికి గ్రీకు పదం మూల భాషలో వాడబడిన పదం సల్యుఓ అని వాడబడింది. దీని అర్థం ఏమంటే తీసి పారవేయడం అనమాట. ఓవర్త్రో, టు ఓవర్త్రో. లేకపోతే దాని అర్థం ఏంటంటే టు క్యాస్ట్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్. అంటే వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానం నుంచి తీసి తోసి వేయబడింది. అంటే ఇంకా వాళ్ళు అక్కడ ఉండడానికి లేదు. ఆకాశం అందలి ఉండే చీకటి శక్తులు కదిలింపబడుతుందంటే మొత్తానికి దాని వేరుతో సగా నాశనం చేసి తీసి దాన్ని తోసివేయడం అనమాట. అది దానికి అర్థం. ఎందుకంటే ఈ టైంలోనే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆకాశం అందలి ఉండే చీకటి శక్తులు కదలింపబడుతుంది నుంచి మనం మాట్లాడుతున్నామో ఈ సమయంలోనే సాతాను తన దూతలు, తర్వాత మికాయేల్ తన దూతలు పరలోకంలో యుద్ధం చేసేది. అర్థమైందా? ఈ యుద్ధం అయిన తర్వాతనే ఈ ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు సాతాను దూతలు అందరూ మొత్తానికి ఎత్తి పడవేసి ఎక్కడ తోశారు? లోకముకు తోశారు. అప్పుడే వస్తాడు. ఎందుకంటే దాని ముందు వరకు అక్కడ రాడు. సాతాను అక్కడ మికాయేల్ వాళ్ళ ఆయనతో, ఆయన ప్రధాన దేవదూత, ఆయనతో ఆయన దూతలు వీళ్ళందరితో ఓడి మాత్రం పోవట్లేదు. అక్కడి నుంచి తీసివేయబడ్డాడు. అక్కడ వాడికి స్థానం లేకుండా అయింది. మరి అక్కడి నుంచి స్థానం లేకుండా అయింది. ఇది ఎక్కడ రికార్డ్ చేయబడిందంటే ప్రకటన 12:7 నుంచి. ఇప్పుడు యేసయ్య ఏదైతే చెప్తున్నారో మత్తయి నుంచి, దీని ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను గారు ఏం చేస్తున్నారంటే ఇంకా తేటగా చెప్తారనమాట. యేసయ్య ఒక పదము చెప్పి దీని ఆయన ఒక వశం చెప్తారు. యేసయ్య ఒక వశం చెప్తే అపోస్తలుడైన యోహాను ఒక అధ్యాయమే రాస్తాడనమాట. అంత తేటగా అక్కడ చెప్పబడింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు మన చివరి రోజుల వర్తమానంలో మన ఫోకస్ వచ్చేసి ఎవరిపైన? సాతాను పైన. క్రూర మృగం, ద డ్రాగన్ అంటాం కదా, క్రూర మృగం పైన. ద డ్రాగన్ సాతానుడు, అపవాది, మోసగించేవాడు, విరోధి, వాడిపైనే మన ధ్యానం. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే ప్రకటన గ్రంథంలో వాడి గురించి అపోస్తలుడైన యోహాను ద్వారా దేవుడు ఏమి రాపించారు అని చూస్తే ప్రకటన 12:7 తీయండి, చదవండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మికాయేల్ తన దూతలు, సాతాను తన దూతలు యుద్ధం చేశారని. అది ఎక్కడ రాయబడింది చెప్పండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. అర్థమైందా మీకు? ఎవరికి? సాతాను దూతలకు పరలోకమందు స్థలము లేకపోయింది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ పరలోకంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే సమయంలో చెప్తున్నాం ఆ సమయంలోనే యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే సాతాను దూతలు మికాయేలు దూతలతో ఓడిపోయారు అనగానే ఓడిపోయి అక్కడే ఉండట్లేదు. ఓడిపోయిన వాళ్ళు ఏమయ్యారు? మొత్తానికి అక్కడ వాళ్ళకి స్థలము లేకుండా పోయింది, తీసి పడదోయ వేయబడ్డారు. అది మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు అంటే అంతవరకు సాతాను దూతలకు పరలోకంలో స్థలం ఉండిందా? ఉండింది. ఈ వచనం చెప్పేది అదే. ఇప్పుడు మికాయేలు ఎక్కడుంటారు? పరలోకం ఉంటాడు. మికాయేలు దూతలు పరలోకంలో. యుద్ధం జరిగింది ఎక్కడ? ఆకాశం అంటే అదే పరలోకం, హెవెన్లోనే జరిగింది. అక్కడే జరిగింది, అక్కడ ఉన్న చోట్లనే జరిగింది. మరి సాతాను దూతలకి అక్కడ ఉన్నారు వాళ్ళు. మరి మనం నాతో సగా మనం ఎంతో మంది మన బోధ విన్నాం. ఏమని?
ఈ భూమి జగత్పునాది వేయపడక ముందే సాతాన్ పైన దేవునికి వ్యతిరేకించాడు, 3వ వంతు దూతలతో పడదోయ వేయబడ్డాడు అనేది నిజం కాదు. అర్థం చేసుకోండి. అప్పుడు తీసివేయబడలా. ఇప్పుడు ఈ క్షణం కూడా సాతాను దేవుని రాజ్యంను దేవుని సమీపించడానికి ఇంకా వాడికి యాక్సెస్ ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా, ఎందుకంటే యుద్ధం ఇంకా జరగల. ఇది ప్రకటన 12:7 ఇప్పుడు చదివేమే. ఈ యుద్ధం ఇంకా జరగల. ఎప్పుడు జరుగుతుంది? సంఘం ఎత్తబడాలి, 7 ఏళ్ల శ్రమల కాలం అవ్వాలి, యేసయ్య రాకడ ముందు జరగబోతుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎప్పుడు జరగబోతుంది తెలుసా? మధ్యలో జరగబోతుంది. ఇది 3.5 సంవత్సరంలో మధ్యలో జరగబోతుంది. ఆకాశం అందలి ఉండే చీకటి శక్తులు కదలింపబడును అని చెప్పింది 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో కరెక్ట్ జరగబోతుంది. దానికి వచనం చూద్దాం మనం. ఇప్పుడు మీకు సాతాను ఇప్పుడు కూడా దేవుని యాక్సెస్ ఉందా అని చూడాలంటే, జగత్పునాది వేయపడక ముందే వాడు పరలోకం నుంచి పడలేదు. ఎందుకంటే ఇప్పుడు యోబు పుస్తకం, యోబు గ్రంథం రాయబడింది ఎప్పుడు? జగత్పునాది వేయపడక ముందా తర్వాతనా? తర్వాత. మరి యోబు పుస్తకంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనంలో ఏం రాయబడింది? దేవుణ్ణి దేవదూతలందరూ సమీపిస్తే వాళ్ళతో పాటు ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతారు కదా, తండ్రి ఏమడుగుతారు? ఎక్కడి నుంచి వచ్చావు? మరి అక్కడ యాక్సెస్ లేకుండానా ఉంది. అలాగే చెప్పండి. ఇవన్నీ తోయబడింది ఇప్పుడే. సరే. అలాగే యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో 1-2 వచనంలో కూడా అదే అడుగుతుంది. మరోసారి వస్తాడు. సో సాతానుకి ఇప్పుడు కూడా తండ్రిని దేవుడి దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉంది. వాడు వెళ్తాడు. వాడి చోటు ఉంది, స్థలం ఉంది. ఇప్పుడు ప్రకటన 12:7 ఆధారంగా చేసుకుంటే ఇంతవరకు ఉంది. ఈ ప్రకటన 12:7 వచ్చేసి ఎప్పుడు చెప్పబడింది? ఇది జగత్పునాది వేయబడింది తర్వాత చెప్పబడిన గ్రంథం రాయబడింది దానికి తర్వాత. అందుకని సాతానికి అక్కడ స్థలం ఉంది కాబట్టి మిఖాయేలుతోను తన దూతలతోనూ తన యుద్ధం చేశాడనమాట. సరే. ఇప్పుడు ఇంకోసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 తీయండి. అదే వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఎలాగనగా మన పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార శక్తులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న, బాగా గుర్తుపెట్టుకోండి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. అది ఇంకా ఉండదు అక్కడ. ఏది? ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ. ఇప్పుడు కదలింపబడింది కదా. కదలింపబడితే దాని అర్థం ఏంటి? తీసి తోసి తన్ని కింద పడ్డారు. వాళ్ళు లోకం గురించి పడ్డారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ పని లోకంలోనే. ఇప్పుడు అక్కడ ఉండదు. అది కదలింపబడింది. అక్కడ ఉండదని లేదు. పర్మనెంట్ గా వాళ్ళు ఇక్కడ వచ్చి పడ్డారు. ఇంక ముందు వాళ్ళు అక్కడ ఉండరు. ఇది మంచి కోసం జరిగింది. దేని మంచి కోసం జరిగింది? వాడు అక్కడి నుంచి కదిలింపబడి ఇక్కడ వచ్చి పడ్డాడు కదా. ఇది మంచిది. దేనికి మంచిదంటే పరలోకముకు మంచిది, మనకు కూడా మంచిది. ఎందుకు మంచిదంటే పరలోకములకు మంచిది. ఎందుకంటే అక్కడ ఒక అడ్డగించేవాడు లేదు. రెండోది వచ్చేసి వీడు పరలోకంలో అక్కడ ఉండి చేసిన పని ఏంటి? అక్యూజ్ చేస్తాడు. ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. కంప్లైంట్ చేస్తేనే వీడి పని. ఎందుకంటే మోసగించేవాడు కదా. కంప్లైంట్ చేస్తే వీడి పని. ఇప్పుడు ఇంక ముందు కంప్లైంట్ చేయలేడు. ఎందుకంటే దేవుని దగ్గర ఉండడానికి స్థలం వాడికి లేదు. పర్మనెంట్ గా నిరంతరంగా దాన్ని కోల్పోయాడు కాబట్టి ఇంకా కంప్లైంట్ వాడు చెయ్యలేడు. మరి సాతాను పరలోకం నుంచి తీసి తోసి వెయ్యపడ్డాడు కదా, ఇక్కడ కింద పడ్డాడు కదా. అది మూడు స్థాయిలో జరిగింది. జగత్పునాది వెయ్యపడక ముందు జరగల. బాగా అర్థం చేసుకోండి. 3 స్థాయిలో జరిగింది. ఎప్పుడప్పుడు అని చూస్తే తీయండి. ప్రకటన 12:7-8 చదవండి. ప్రకటన 12:7-8 త్వరగా చదవాలి.
ఈరోజు వర్తమానం కొంచెం పెద్దది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వాళ్ళకి ఇంకా స్థలము లేకపోయాను. ఇది మొదటిసారి యుద్ధం జరిగిందా, మొదటిసారి అక్కడి నుంచి వచ్చాడు. ఇది సాతాను వచ్చేసి బంధింపబడని మొదటి అంశం. రెండవ అంశం చూడండి, ప్రకటన 21-3 చదవండి. ప్రకటన 21-3 మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడ చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దాని ముద్ర వేసెను. అటు బిమ్మట చాలు. ఇప్పుడు చూస్తారా, ఇది రెండవసారి. ఇది రెండవసారి ఏంటి? పైన పరలోకం నుంచి వాడు ఇప్పుడు కింద ఉన్నాడు కదా, ఎవడు ఇప్పుడు 12వ అధ్యాయంలో కిందకు వచ్చాడు. 12వ అధ్యాయంలో కింద ఉండి పనిచేసే వాడిని పరలోకం నుంచి ఒక దేవతతో వచ్చి ఏం చేసి కట్టి బంధించి 1000 సంవత్సరములు అగాధంలా పడవేసింది. ఇది రెండోసారి జరిగింది. ఇప్పుడు మూడోసారి అదే ప్రకటన 20:10 చదవండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల వల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త అయ్యి ఉన్నారు. అయిపోయిందా? ఇప్పుడు ఇది మూడోసారి ఇప్పుడు నిరంతరంగా పర్మనెంట్ గా సాతాన్ని తీసుకెళ్లి గంధకములు ఉండే అగ్ని గుండంలో పడవేశారు. ఇది జరిగింది. కానీ మరి జగత్పునాది వేయబడక ముందు సాతాన్ను పరలోకం నుంచి బంధించారు అనేది ఎక్కడ బైబిల్లో లేదు. ఇలాగే బంధించారు సాతాన్ను. 3 సార్లు బంధించారు. 3 సార్లు మూడోసారి నిరంతరంగా బంధించారు. అర్థమైందా మీకు? మొదటిసారి పరలోకం నుంచి స్థానం లేకుండా చేసి కింద తోసారు. భూములు వచ్చి పడ్డాడు. భూములు వచ్చి పడినదని రెండోసారి ఏం చేశారు? పరలోకం నుంచి దేవతతో వచ్చి వాడిని బంధించి తీసుకెళ్లి 1000 సంవత్సరములు అగాధంలో గంధకములు మండే అగ్నిగుండంలో పడవేశారు. మూడవది ఏం చేశారు? మొత్తానికి అగాధంలో పడవేసి పర్మనెంట్ గా చేసి పెట్టారు. అంటే నిరంతరంగా నాశనం అయ్యాడు. నిరంతరం నాశనం అంటే లేకుండా కాదు, ఆ అగ్నిగుండంలో మండుతూనే ఉంటాడు. ఇంకా అంతే, బాధింపబడిన అంతే. ఇంకా వాడు చనిపోడు అనమాట. వాడికి అలాగే ఆ బాధలతో ఆ యాత్రంతో ఉండాల్సిందే. ఇప్పుడు చూడండి, 7 సంవత్సరములో శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అయిన ఆ టైంలో 2 సాక్షులు అంత్యక్రీస్తు చంపేస్తాడు. ధ్యానం చేసాము దీని ముందు. 2 సాక్షులు అంత్యక్రీస్తు చంపేస్తాడు. చంపగానే అంత్యక్రీస్తు కదులుతాడు. ఇప్పుడు మొదటి 3.5 సంవత్సరములు ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నట్టుగా ఏం చేస్తాడు? రాజకీయ వ్యవస్థను గుప్పట్లు తీసుకొస్తాడు, ఆర్థిక వ్యవస్థను గుప్పట్లు తీసుకొస్తాడు. ఇవన్నీ లోకమును తయారు చేసి వాడి కంట్రోల్లో పెట్టుకుని ఇప్పుడు 2 సాక్షులను చంపేసి ఏం చేస్తాడు? 3.5 సంవత్సరములు 7 శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో బయలుదేరుతాడు. ఎక్కడ బయలుదేరుతాడు? మందిరం నుండే అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి నేనే దేవుడు, నన్ను సేవించండి అని చెప్పేసి వాడు కూర్చుంటాడు, లేకపోతే వాడి ప్రతిమని పెట్టుతాడు అని మనం ధ్యానం చేశాము. ఇప్పుడు వీడు కదలడు. ఈ మధ్యలో 7 శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అవేటప్పుడే పైన అక్కడ యుద్ధం జరిగింది పరలోకంలో. మిఖాయేలు తన దూతలతో, సాతాను తన దూతలతో అక్కడ జరిగితే ఇప్పుడు సాతాను ఆకాశమందునుండి అంధకార శక్తులు కదలింపబడి ఇక్కడొచ్చి పడ్డాడు. భూమి నుంచి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు బయలుదేరాడు. అక్కడి నుంచి కదిలింపబడి వాడొచ్చి ఇక్కడ చేరాడు. అర్థమైందా లేదా? ఓకే. ఇప్పుడు
ప్రకటన 12:9 చదవండి. 9 ప్రకటన 12:9 చదవండి. కాగా చూడండి వాడి పేర్లు చూడండి. సాతాను పేర్లు ఈ వచనంలో క్లియర్ గా అన్ని పేర్లు చెప్పబడింది, వాడి పేర్లు అన్ని కూడా చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు డెసీవర్, అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడదోయబడెను. ఎప్పుడు మన చదివి 9వ వచనం కదా. 7:8 ఆ యుద్ధం మిఖాయేలుతో యుద్ధం జరిగితే 9వ వచనంలో వాడు అక్కడ ఆకాశం నుంచి పరలోకం నుంచి పడవేయబడెను. ఇంకా అది భూమి మీద పడవేయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడి. ఇప్పుడు చూసారా ఈ ఒక్క వచనంలో పడదోయబడను 3 సార్లు చెప్పబడింది కదా. ఎందుకు 3 సార్లు ఇది పదం వాదపడింది అంటే ఇది మొత్తానికి వాడు అక్కడి నుంచి కదిలింపబడి ఇంకా అక్కడ స్థలము లేకుండా అని చెప్పడానికి 3 సార్లు చెప్పారు. ఇంకా వాడి అక్కడ స్థలం లేదు, మొత్తాన్ని అక్కడి నుంచి తీసి భూమిపైన వాడును వాడి దూతలను భూమిపైన పడదోయబడ్డారు అని చెప్పడానికి. అర్థమైందా? ఇక్కడ చూస్తే మనకి సాతాను వచ్చేసి అపోస్తలుడైన యోహాను వచ్చేసి ఏం చేశారంటే 5 విధములుగా మనకు రుజువు చేసి కన్ఫర్మ్ చేస్తున్నారు సాతాన్ పరలోకం నుంచి పడదోయబడ్డాడు అని చెప్పేసి 5 విధానంలో. మొదటిగా హీఈస్ ద డ్రాగన్. ఏంటది డ్రాగన్ అంటే ఘట సర్పం. ఘట సర్పం అంటే తెలుసా? ఘట సర్పం అంటే తెలుసా? సర్పం అంటే తెలుసు కదా. గడ్డ అంటే చాలా అంటే అంటే ఇది అపీరెన్స్ లో కాదు, వాడు అలాంటి వాడు ఎంత మోసగాడు, ఎంత నాశనం చేసేవాడు అంటే గడ్డ సర్పం వాడు. ఎందుకు గడ్డ సర్పం అని చెప్తున్నా అంటే వాడి చెడు తలంబులు ఏంటి, వాడి చెడు తలంబుల వాడి హెడ్ అనమాట. వాడి చెడు తలంబులు ఎలా ఉంటుందంటే వాడిని చంపడానికి అస్సలు ఆలోచనే ఉండదు, అసాల్ట్ చంపేసి వెళ్ళిపోయేవాడు. హింసలు పెట్టే దాంట్లో ఇంకా అక్రమం చేయాలంటే ఇంకా వాడిలాగా ఎవరు ఉంటారు, అలాంటి వాడు అనమాట. తర్వాత హీఈస్ ద ఓల్డ్ సర్పంట్, ఆది సర్పం. ఇంకో పేరేంటి ఆది సర్పం. ఆది సర్పం అంటే ఎవరు? ఆది సర్పం అంటే ఎందుకు చెప్తున్నాము? ఆదామవ్వను మోసగించిన వాడు కదా, అలాగా ఆది సర్పం అయ్యాడు. తర్వాత వాడిని డెవిల్ అంటాం. డెవిల్ అని ఎందుకు చెప్తారు? డెవిల్ అంటే ఏం తెలుసా? దెయ్యం అంటాం కదా. డెవిల్ అంటే దెయ్యం అని అర్థం అనమాట. ఇక్కడ దెయ్యం ఏం చేస్తుందంటే ఏంట్రా నిన్ను పట్టిన దెయ్యం వదలదా అంటాం కదా. దెయ్యం వదలదు. ఎందుకు వదలదు తెలుసా? అది ఏమనుకుని లోపల వచ్చింది అంతవరకు వదలదంట. అందుకని వాడి పేరు దెయ్యం. వాడు ఏమనుకున్నాడో చెయ్యాలని, ఎవరిపైన ఏమనుకున్నారో వాళ్ళు చెయ్యాలని. ఇది చిన్న దెయ్యం కూడా అదే. దెయ్యం అంటే ఏంటి అంతే కదా. దెయ్యం పట్టుకుందనుకోండి, ఆ దెయ్యం దేనికి పట్టుకుందో అది ఆ వ్యక్తి చేసేవరే వదలదు. విశ్వాసం అందరినీ లోకమని దెయ్యం పట్టుకునింది, వదలట్లేదు. ఏదో చేస్తున్నాం మనం కూడా, గట్టిగా ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేసేటప్పుడు పూర్తిగా దేవా ఇంక మీద నా జీవితం అంతా నీదే అని ఆరాధన చేస్తాం, పాటలు పాడుతాం, వాక్యం వింటాం. ఉంటే బాబోయ్ అని అనిపిస్తుంది. అన్నీ అనిపించినా కానీ ఆ లోకమని దెయ్యం మనను వదలట్టుగా లేదు. అది వదలాలా? మన దాన్ని వదలాలి. అది వదలదు, ఎందుకంటే దెయ్యం కదా, అది వదలదు. మరి మనం వదలాలి. మనం వదిలితే బయటికి వచ్చేవచ్చు. ఇది దెయ్యం. తర్వాత సాతానుడు, సాటన్ అంటాం కదా. సాతాను అంటే ఎవరు తెలుసా? శత్రువు అని అర్థం, విరోధి అని అర్థం. మనకి వాడి ఏమన్నా ఉందా? ఏమీ లేవు. మరి వాడు వదులుతాడా మనను? మనకి శత్రువు అయ్యాడు, మనకి విరోధి అయ్యాడు. ఏం చేసామని తర్వాత అవసరం వస్తుంది చెప్తా. వాడు శత్రు, వాడు మనను వదలడు. ఎందుకు వాడు మన శత్రువు అవుతాడంటే వాడు వ్యతిరేకించేది మనను కాదు. ఏంటి? వాడు వ్యతిరేకించేది మనను కాదు, వాడు వ్యతిరేకించేది ఎవరిని? దేవుణ్ణి. మరి దేవుడి ముందు వాడు పప్పు ఉడగదు, వాడు ఏం చేయలేడు. అక్కడ దేవుడి ముందు ఏమి చేయలేడు. మరి ఏం చేయొచ్చు? ఒకటి, దేవుని వ్యతిరేకించాలి. నా వల్ల కాదు, నేను దేవుని ఇప్పుడు రచ్చగొట్టాలంటే ఏం చేయాలి? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళు నేను చెడగొడితే అక్కడ రచ్చగొట్టినట్టు అని చెప్పేసి. దేవుడు ప్రేమించేది ఎవరిని? నిబంధన లేకుండా ప్రేమించేది ఎవరిని? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సాతానుకు మనం విరోధులయ్యాం. సాతాను మనకు విరోధి అయ్యాడు.
తర్వాత మోసగించేవాడు, ద డెసీవర్, మోసగించేవాడు. మోసగించేవాడు అంటే మామూలు కాదు. మోసగించే వాళ్ళు మీరు ఎంతో మంది చూసింటారు కదా, వాళ్ళకి అబ్బవీడు ఎవరు? సాతాను. వాళ్ళకి అబ్బ కాదు, వాళ్ళ తాతయ్య అనుకోండి, అలాంటి వాడు అన్నమాట. వీడిలాగా ఆలోచన ఎవ్వరు చేయరంట. అంత ఆలోచన చేయండి కొంచెం. వీడు ఒక సృష్టి కింద దేవుడు సృష్టి చేస్తే సృష్టికర్తనే వ్యతిరేకించిన వాడు మామూలు వాడు ఉంటాడా? ఆలోచన చేయండి, అంత ఘోరమైన వాడు. మరి వీరు ఏం పని తెలుసా? పరలోకంలో దేవుడితో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? భూలోకంలో ఇప్పుడు యోబు గ్రంథంలో దేవుడు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావు సాతాను అని అడుగుతారు కదా, ఏమో అడుగుతాడు దేవుడు. మరి సాతాను ఏం చెప్తున్నాడు? నేనే ఏం చేస్తున్నాడు? లోకంలో అటు ఇటు నీ ఏంట్రా పని ఇక్కడ? లోకంలో నీ ఏంటి పని అని వాడిని అడగలేము. ఎందుకు తెలుసా? పనిచ్చేది మనమే. లోకంలో వాడికి పనిచ్చేది ఎవరు? మనమే. అడగలమా? అందుకే దేవుడు అడిగితే ఏమన్నాడు? లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాను, వస్తున్నాను అన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తున్నాడు? అది చూడండి. అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తున్నాడంటే, ఈ లోకం వైపు మనని తిప్పి, ఈ లోకంకు మనని ఆకర్షింపబడి, కనిపించే దాంట్లో అన్ని మనని ఆకర్షింపబడి లోక జీవితంలో ఉండబెట్టి, ఇక్కడి నుంచి మనను వాటిలో ఇన్వాల్వ్ చేసి టాక్కమని అక్కడ వెళ్తాడు. అటు ఇటు తిరుగుతున్నాడు కదా, అట్టునేది ఇక్కడికి, ఇట్టునేది దేవుడి దగ్గరికి. అర్థమైందా? దేవుడి దగ్గర చూడు, నీ విశ్వాసం అన్నావు కదా, నీ పేరు చెప్పన్నావు కదా, వాడు చూడు ఏం చేస్తున్నాడు. సేవించింది ఎవరు? వీడే. వాతావరణం కల్పించింది ఎవడు? వీడే. ఎక్కడ? లోకంలో. మరి పరలోకంలో దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు? చూడు, నీ బిడ్డ అన్నావు కదా, ఏం చేస్తున్నాడు చూడు అని చెప్పేసి అక్కడి వెళ్ళి అక్యూజ్ చేసేది కూడా, అంటే నేరారోపణ మోపేది కూడా వీడే. ఇది వీడి పని. ఎందుకంటే వాడు బతకాలంటే ఈ పని వాడు చేయాల్సిందే. వాడు బతకాలంటే ఈ పని వాడు చేయాల్సిందే. మరి వాడు బతకాలని ఈ పని వాడు చేస్తే మనం బతకడానికి వాడు మనల్ని వదలాలా? మనం వాడిని వదలాలా? మనం వాడిని వదలాలి. మనం వాడిని వదలాలంటే ఏం చేయాలి? మనం వాడిని వదలాలంటే ఏం చేయాలి? లోకంను వదలాలి, శరీరంను వదలాలి. లోకంనే వదలాలి. లోకంను వదలాలంటే శరీరంను వదలాలి, శరీర ఆశలను వదలాలి, శరీర ఇచ్ఛలను వదలాలి. ఇక్కడ ఓ ప్రోగ్రామ్ చేసి పెట్టేవే లోకం సంబంధించి, దాన్ని ఏం చేయాలి? పర్మనెంట్ డెలిట్ కొట్టాలి. ఏం కొట్టాలి? పర్మనెంట్ డెలిట్ కొట్టాలి. ఎక్కడ? రీసైకిల్ బిన్లో వెళ్ళి కొట్టాలి. ఇది లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ లా ఉండిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రకటన 12:10 తీయండి, చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రిயும் పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడు ఆయను. హల్లెలూయా. అంటే చూడండి, వాడు పగలు రాత్రియు 24 గంటలు అక్కడ ఏం చేస్తున్నాడంట? మన బిడ్డలపైన, విశ్వాసులపైన నేరారోపణ మోపుతున్నాడంట. మరి ఇక్కడ వాతావరణం ఎప్పుడు కల్పిస్తాడు? ఆలోచన చేయండి. పగలు రాత్రి మొత్తం 24 గంటలు అక్కడ దేవుడి దగ్గరనే ఉండి నేరారోపణ మోపుతూనే ఉంటే ఇక్కడ ఏం చేస్తాడు? అందుకే దెయ్యాలు పెట్టాడు, ప్రధానులు పెట్టాడు, ప్రధానుల కింద అధికారులు పెట్టాడు, అధికారుల కింద చిన్నధికారులు పెట్టాడు, చిన్నధికారుల కింద చిన్నధికారులు పెట్టాడు, చిన్నధికారుల కింద ఇంకా చిన్నధికారులు పెట్టి చివరికి పిల్ల దెయ్యాలు పెట్టాడు కదా. పిల్ల దెయ్యాలు కూడా వాడికి కూడా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ ఈ ఎలాన్ మస్క్ స్టార్ లింక్ పెట్టి చేస్తాడో లేకపోతే ఇంకో మస్క్ పెట్టి ఏమైనా చేస్తాడేమో తెలియదు, అలా వెళ్ళిపోతుంది వాళ్ళ కమ్యూనికేషన్. 24 గంటలు అక్కడే ఉండి వాడు పని చేసుకుంటున్నాడు. ఏమని మనకు ఒకలాగా అసహ్యంగా లేదా? 24 గంటలు అక్కడ కూర్చుని దేవుడి ముందు నేరారోపణ మన గురించి చేస్తున్నాడు. మన గురించి చేయడానికి మనం వాడికి పాయింట్లు ఇస్తున్నాము. ఏంటి? మనం వాడికి ఏం చేస్తున్నాం? పాయింట్లు ఇస్తున్నాం. ఏ సాతాను చూసావా, లోకంలో నీ పని చేస్తున్నా అని చెప్పేసి వాడి అధికారికి ఇస్తే వాడి అధికారి ఇక్కడి నుంచి
ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నాడు. వాడు అక్కడ చూడు నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, నువ్వు బిడ్డ అంటున్నావు, వాడు కూడా నేను అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్ లా దేవుడు అంటున్నాడు. మరి చూడు ఇలా జరుగుతుంది. అర్థమైందా? 24 గంటలు అలాంటి ఒక ఘట సర్పం పడదోయ వేయబడ్డాడు. ఇంకా గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయిని. ఎందుకంటే ఆకాశమందలి ఉన్న ఆ దురాత్మ సమూహంలో మొత్తం కదలి పడదోయబడిబడింది. ఇక్కడ వచ్చి పడ్డారు. ఇక్కడ వచ్చి పడిన వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేస్తున్నారు చూద్దాం. ఇక్కడ వచ్చి పడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సాతాను సమూహములు అందరూ కూడా మొత్తానికి వాళ్ళ కంట్రోల్లో ఎవరున్నారో వాళ్ళని అసలు పట్టించుకోవాలా. ఎవరు? సాతాను దూతలు పరలోకం ముందు ఉన్నారు కదా, ఇప్పుడు కదిలింపబడి ఇక్కడ వచ్చి పడ్డారు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత లోకంలో వాళ్ళు ఎవరిని పట్టించుకోవాలా? అన్యులను అస్సలు పట్టించుకోవాలా. ఎందుకు? అన్యులు ఆల్రెడీ వాళ్ళ కిందనే ఉన్నారు. సాతాను దూతలు దెయ్యములు ఏమేమి చెప్తుందో దానే వింటూ ఉంటారు కదా. వాళ్ళ దగ్గరే అల్లా వాళ్ళు దేని దగ్గర ఎవరి దగ్గర వచ్చి ఇది జరిగేది ఎప్పుడు తెలుసా? 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళ పని ఇద్దరి పైన ఏంటి? వీళ్ళ పని ఇద్దరి పైన. ఒకరు బిలీవర్స్ ఉంటారా? అప్పుడు ఉండరు కదా. ఉంటారా ఉండరా? 7 ఏళ్ల శ్రమల కాలంలో విశ్వాసులు ఉంటారా ఉండరా? ఉంటారా? ఎంతమంది ఉంటారని చేయొత్తారు? మనం ఉండము, విశ్వాసులు ఉంటారని ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఈరోజు అది కూడా కవర్ అయింది. ఎందుకు ఉంటారంటే వీళ్ళ ప్రధానంగా సాతాను దూతలు ప్రధానంగా వాళ్ళు పనిచేసే లోకంలో ఇశ్రాయేల్ జనాంగం. ఎందుకంటే 2-3 సంవత్సరాలు వచ్చాం కదా, ఇశ్రాయేల్ జనాంగం. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ముందు సంఘం ఎత్తబడేటప్పుడు విడవబడిన వాళ్ళలో విశ్వాసులు ఉంటారు కదా, అప్పుడు సీరియస్ గా లేదు వాళ్ళు. సీరియస్ గా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంటి ముందే సంఘం ఎత్తబడింది తెలిసిన వెంటనే వాళ్ళ విశ్వాసం ఇంకా పెరిగి ఏమైనా కానీ నేను దేవుని వదలను అని కొంతమంది ఉంటారు. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో స్వార్థ ప్రకటన తెగ జరుగుతుంది. ఏంటి? స్వార్థ ప్రకటన 2 సాక్షులు కానీ ఆ తర్వాత ఏర్పరచబడిన 144,000 మంది యూదులు ఉన్నారు కదా, వీళ్ళందరితో స్వార్థ ప్రకటన జరిగేటప్పుడు అప్పుడు కూడా విశ్వాసులు. సో 7 ఏళ్ల శ్రమల కాలంలో విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు సాతాను దూతల వాళ్ళ దృష్టి ఎవరిపైన పడింది? యూదులపైన అప్పుడుండే క్రైస్తవులతో విశ్వాసులతోనూ వీళ్ళ దృష్టి వీళ్ళపైనే పడింది. అర్థమైందా? ఇప్పుడు 12 చదవండి. ప్రకటన 12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? సాతాను దూతలు మొత్తానికి కోట్లాది మంది అండి, ఒకరిది కాదు. వాడు అక్కడ కూర్చునే ఒకరొకరి మన విశ్వాసంలో ఒకరొకరి 2,000 దెయ్యములు 5,000 దెయ్యములు పెడుతున్నాడు. మరి మొత్తాన్ని ఇక్కడ పడదే పెడితే ఎక్కడ చూడలేదు వాడికి. ఇక్కడే కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు మామూలుగా ఉంటుందా? అందుకనే వసం చెప్తుంది ప్రకటన 12 ఏం చెప్తుంది? భూములు ఉండే వాళ్ళకి అందరి శ్రమ, సముద్రంలో ఉండే వాళ్ళకి కూడా అందరి శ్రమ. ఇంకా అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎంత సమయం ఉంది? మరి కొద్ది సమయం. ఎంత సమయం ఉంది? 3.5 సంవత్సరంలే ఉన్నాయి. ఎందుకంటే అసలే 7 ఏళ్ల శ్రమల కాలం. 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత ముగింపు రావాలి. ఇప్పుడు ఇది జరిగింది 3.5 సంవత్సరం మధ్యన, ఇంకా ఉండేది 3.5 సంవత్సరములే. సో 3.5 సంవత్సరములు కాబట్టి ఏం చేస్తాడు? ఏమేమి చేయగలడు అని చేస్తాడు. అంతే కదా? అంటే బీభత్సంగా ఉంటుంది అనమాట, భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మామూలుగా ఉంటేనే ఉండదు. అది ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఈ 12:12లో ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అనే పదం వాడబడింది. తెలుగు ఏం పదం వాడబడింది? మొదట్లో
అందుచేత అందుచేత అంటే ప్రశ్న రావాలి, ఎందుచేత కదా, అందుచేత అనగానే ప్రశ్న రావాలి, ఎందుచేత అనేది. ఇక్కడ ఇంగ్లీష్ లో దానికి వాడబడిన పదం దేర్ఫోర్. ఈ దేర్ఫోర్ గ్రీక్ పదం వచ్చేసి డయాటెటో అని చెప్తారు. డయాటెటో అంటే అందువలన, దీనికోసం, దీని వలన అని చెప్తారు కదా, అది దేని వలన అని క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సాతాను వచ్చేసి నిరంతరంగా ఆకాశమందలి ఆ శక్తులు, చీకటి శక్తులని కదిలింపబడి ఇక్కడ వచ్చి పడ్డాడు అంటే పరలోకముగా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. పరలోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ తెలుగులో ఏంటి? పండగ. పండగ పండగ చేసుకుంటున్నారు. అదే ఫెస్టివల్ చేసుకుంటారు అనుకోండి, పండగ చేసుకుంటున్నారు. అర్థమైందా? పరలోకంలో పండగ చేసుకుంటున్నారు. పరలోకము మంచిది, అది లేదని. మరి భూలోకముకు, ఈ లోకముకు మంచిది కాదు. ఎందుకంటే వాడి ఉగ్రత, వాడి దూతలతో, కోట్లాది మంది దూతలతో వాడి ఉగ్రత భూమిపైన పడింది. భూమికి మంచిది కాదు. ఎందుకంటే వాడి ఉగ్రత ఎందుకు పెరిగిందంటే వాడు ఇప్పుడు తెలిసింది ఇంకా 3.5 సంవత్సరంలో మనం బతికుంటాము, ఆ తర్వాత మనం ఇంకా మండే అగ్నిగుండంలో పడతాం అని చెప్పేసి వాడికి తెలుసు. కాబట్టి వాడి ఉగ్రత ఇంకా పెరిగింది. ప్రకటన 12:13 చదవండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. మగ శిశువు యేసయ్య, కనిన స్త్రీ ఇశ్రాయేల్ జనాంగం అన్నమాట, ఇశ్రాయేల్ దేశం. ఎందుకంటే వాడి ఎందుకు కోపం అంటే, సాతానుకు కోపం వచ్చేసి రక్షకుడిని, ఎవరిని, మెస్సయ్యను తీసుకొచ్చింది వీలే కదా అని చెప్పేసి అందరికన్నా పైన వీళ్ళపైన ఉగ్రత వాడికి ఎక్కువ. ఇంకా చదవండి. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు, ఎక్కడికి? పెట్రాగ్. అరణ్యంలో ఉండే తన చోటుకి. అర్థమైంది ఎందుకు ముందు పెట్రా తీసుకున్నామని. ఈ వచనం ఇప్పుడు వస్తుంది కాబట్టి పెట్రా తీసుకున్నాం. అరణ్యములో ఉండే తన చోటు కంటే దేవుడు ఏర్పరిచిన చోటు పెట్రా. ఎక్కడుంది అది? జోర్డాన్లా. ఇప్పుడుండే జోర్డాన్లా ఉంది. చదవండి. ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడును. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఇది మనకు ముందే తెలుసు కదా. మరి ఇక్కడ కొన్ని విషయములు మాత్రం మనం చూసుకుందాం. సాతాను ఇశ్రాయేల్ దేశంను వదలడు, జనాంగంను అస్సలు వదలడు. ఇప్పుడు వీడు కదిలడు కదా, 3.5 సంవత్సరం అయినట్టే కదిలడు. వీళ్ళకు ఈ 3.5 సంవత్సరంలో అవ్వేటప్పుడు మీరు చూడండి, అంత్యక్రీస్తు ఏం చేశాడు? అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలము వెళ్ళి నేనే దేవుడు, నన్నే పూజించాలని చెప్పేసి ఇశ్రాయేల్ జనాంగంను తరవడానికి మొదలు పెట్టాడా లేదా? అప్పుడు యేసయ్య ఏం చెప్పారు? మత్తయి 24లో ఏం చెప్పారు? యూదేయులు ఉండేవాళ్ళు కొండపైన పారిపోండి, ఊరి మధ్యలో ఉండేవాళ్ళు ఇంటికి రావద్దు, అలాగే వెళ్ళిపోండి, ఊరి బయట ఉండేవాళ్ళు కూడా అలాగే పారిపోండి అన్నారు కదా. అప్పుడు వీళ్ళు పరిగెట్టడానికి మొదలు పెట్టారు. అర్థమైందా? వీళ్ళు పరిగెట్టడానికి మొదలు పెట్టారు. మరి ఇప్పుడు ఇదే టైంలో పరలోకంలో మిఖాయేల్ తన దూతలు, సాతాను తన దూతలు యుద్ధం జరిగి అక్కడి నుంచి పడదోయబడితే ఒక్క అడుగు ముందు యూదులు పరిగెడుతున్నారు సాతాను కన్నా. అర్థమైందా మీకు? ఎందుకు పెట్రా చేరుకోగలరు? సాతాను అనుకుంటే చేరుకోగలరా? చేరుకోలేరు. మరి ఈ సాతాను పడ్డాడు కదా, ఒక్క అడుగు, అంటే కొంత గడియ ముందు వీళ్ళు బయలుదేరిపోయారు. మరి అరణ్యముకు వీళ్ళు పారిపోవాలంటే పక్షిరాజు గొప్ప రెక్కలు 2 ఇచ్చాడు అని చెప్పేసి అక్కడ రాయబడింది కదా. ఈ చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుకుంటారు. రెక్కలని చెప్పగానే ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుకుంటారని చెప్పేసి వీళ్ళు అంటారు. ఫ్లైట్లు కాదు, హెలికాప్టర్లు కాదు. హెలికాప్టర్ అంతమంది అరేంజ్ చేయలేము, ఫ్లైట్లు కూడా కాదు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ తీయాలా వద్దా? తీయాలి. ఫ్లైట్ టికెట్ తీయడానికి అది ఎన్ని రోజుల ముందు రీసెర్చ్ చేయాలో తెలియదు. ఇప్పుడు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళ రికార్డులు అన్నీ ఉంటుంది. యూదులందరూ పారిపోతున్నారు, అందరూ మాట్లాడతారు లేదా, అందరికి తెలిసిపోతుంది. అందుకని ఏరోప్లేన్లో వెళ్ళరు, ఫ్లైట్లో వెళ్ళరని ఎలా చెప్తున్నావు అని నన్ను అడిగితే మనం చూద్దాం. ఇప్పుడు నిర్గమకాండంలో మీరేం తీయొద్దు. నిర్గమకాండంలో 19:4
ద్వితీయోపదేశ కాండంలో 32:9-12 వరకు కూడా ఇదే పదం వాడబడింది. ఏది? పక్షిరాజులు రెక్కలు ఉంది కదా, ఇదే పదం వాడబడింది. అక్కడ ఫ్లైట్లు ఉన్నాయా? రాకెట్లు ఉన్నాయా? హెలికాప్టర్ ఉన్నాయా? ఏం లేదు కదా. ఫ్లయింగ్ కార్స్ ఉన్నాయా? ఏం లేవు. మరి దేవుడు తన శక్తి వల్ల వాళ్ళని తీసుకెళ్ళాడు. అలాగే ఈ డెడ్ సీని ఏం చెప్తారు? మృత సముద్రం. మృత సముద్రముకు దక్షిణం వైపు 45 మైళ్ళు, అది 45 మైళ్ళు పెట్రా. దేవుడు చేస్తలేరా? ఐగుప్తు నుంచి 40 సంవత్సరములు తిప్పి 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 చేసి వచ్చి వాగ్దాన భూమికి చేర్చిన దేవునికి ఇది పెద్ద విషయమా? దేవుడు చేస్తాడు, అంతే. అర్థమైందా మీకు? సో ఇక్కడ యూదులను, ఇంకా చూడండి, యూదులను అన్ని దేశాల నుండి యూదులను పరిగెట్టనని చెప్పలే యేసయ్య. యేసయ్య ఏం చెప్పారు? యూదేయాలు ఉండే యూదులు పరిగెట్టాలని చెప్పాడు. అంతేనా? మీరు అవసరం చదవండి. ఏది? ఇప్పుడు చదవద్దు. 24:15-16 అనుకుంటా. మత్తయి 24 చదివితే అక్కడ యూదేయ ప్రదేశం ఉండే వాళ్ళు కొండలో పరిగెట్టండి అన్నారు. మిగతా వాళ్ళు అక్కడక్కడికి వచ్చి చేరుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు వాళ్ళ అరణ్యములో దేవుడు తయారు చేసిన సిద్ధపరిచిన స్థలంలో ఉండాలి. ఎంతవరకు ఉండాలి తెలుసా? తెలియదా మనకు? అందుకే ప్రకటన 12:14 ఇంకోసారి చదవండి స్పీడ్గా. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడును. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఇక్కడ చూడండి, ఒక కాలము అంటే మనం ముందే ధ్యానించాము 1 year, 1 సంవత్సరం. కాలములు అంటే అది బహువచనం కాదు. కాలములు అంటే హీబ్రూ భాష ప్రకారం అది బహువచనం కాదు, ప్లూరల్ కాదు, 2 అని అర్థం. ఏంటి? కాలములు అంటే 2 అని అర్థం. మరి కాలంలోనే కానీ బహువచనం అని హిబ్రూ భాషలో అలా లేదు. అందుకని కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరములు, మరి అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం. 1/2 సంవత్సరం అంటే 6 నెలలు. 1, 2, 1/2, 3.5 సంవత్సరములు అక్కడ అరణ్యములో దేవుడు పోషింపబడును అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో అవ్వగానే ఎన్ని జరిగింది తెలుసా? ఇక్కడ జరుగుతుంది, ఇక్కడేం జరిగింది? అంత్యక్రీస్తు కదిలాడు. అక్కడేం జరిగింది? సాతాను కదిలింపబడి ఇక్కడ వచ్చాడు. అంత్యక్రీస్తు కదిలాడు, సాతాను శక్తులు కదిలింపబడింది. అంతేనా? పరలోకం నుంచి తోసివేయబడ్డాడు కదా. ఓకే, ఇది మధ్యలో 3.5 సంవత్సరంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ వచనం చూసారా మీరు? ఈ వచనం వచ్చేసి ప్రకటన 12:14 ఇంకొక రుజువు సాతాను అంతవరకు అక్కడే ఉన్నాడందని. అంతే కదా? ఇప్పుడు ఇంకొక రుజువు అన్నమాట, ఇంకో ఎవిడెన్స్ అనమాట, సాతాను అంతవరకు అక్కడే ఉంటాడనేది. మరి ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో 3.5 సంవత్సరములు తర్వాత ఒకటి ఆరంభమైంది కదా. ఇప్పుడు యేసయ్య ముందు ఏంటి? ఈ 3.5 సంవత్సరములు, మొదటి 3.5 సంవత్సరములు మధ్యలో ఇంకా మనకి ఈ వచనములు ఇప్పుడు చూసిన వచనములు అన్ని చూస్తే భూమిలో వాతావరణం ఎలాగుంది? ఈ 3.5 సంవత్సరం కూడా అయిన తర్వాత భూమిలో ఇప్పుడు వాతావరణం ఎలాగుందంటే, ఇంతవరకు సూర్యుడు చీకటితో కంపబడ్డాడు, అంటే కాంతిని ఇవ్వలేదు. చంద్రుడు కూడా తన కాంతిని కోల్పోయాడు, ఎందుకంటే సూర్యుడి నుంచి తీసుకోవాలి లేదు. మూడవది ఏం జరిగింది? నక్షత్రములు రావడం, ఏమేమిది? పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ ను, మీటియరైట్స్ ను వచ్చి భూమిని తాకింది. ఇక్కడ అసలే భూమి లోపల ఉండే పెద్ద భూకంపములు జరిగింది. ఏమైంది? సూర్యుని పైన ఆ వల్కనోస్ ఏమంటుందని, అగ్ని పర్వతాలు పాతదన్ని మది కదిలింపబడి దాని పొగన్ని సూర్యుని గమ్మినట్టు మనం మాట్లాడాము. మరి అక్కడి నుంచి ఆస్ట్రాయిడ్స్ ను, మీటియరైట్స్ ను పడి ఏమైంది? భూమి యొక్క పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అయింది కదా, మారిపోతే అది ఇలా ఉండింది, ఒకటి ఇలా వెళ్ళిపోయింది, లేకపోతే ఇలా వెళ్ళిపోయింది అండ్ వాబుల్ అవుతుందంటే, ఇప్పుడు మన ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ మీరు ఎవరన్నా చూస్తే దాని లోపల గాలి ఉంటుంది కదా,
గాలి మీరు పీకండి, గాలి పీకేటప్పుడు ఏమవుతుంది అంటది కదా, అలా అవుతుందంట భూమి. గాలి పోయిన తర్వాత కాదు, పోతుండేటప్పుడు నేను చెప్పేది, అర్థమైందా? అలా వాబ్లింగ్ అవుతూనే ఉన్నాయి, ఇటు అట్టు ఇటు అట్టు అలాగా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు సాతాను యొక్క ఉగ్రత యూదుల పైనను అప్పుడుండే విశ్వాసుల పైనను పడింది, గట్టిగా పడింది. ఎందుకు? వాడికి తెలిసింది వాడి ఇంకా కొంతకాలమే ఉంది అని చెప్పేసి. అందుకని ఇప్పుడు భూమిలో ఉండే మానవులకు ఈ రెండవ 3-4 సంవత్సరములు అవుతూ వచ్చేటప్పుడు, చివరిలో వచ్చేటప్పుడు మొత్తానికి నిరీక్షణ కోల్పోయారు, ఇంకా ఏమి లేదని. ఆలోచన చేయండి, ఇంట్లో ఉన్నాము, ఈ ఇల్లుండే భూమి ఇలా కదులుతూనే ఉంటే ఒక్క భూకంపం వచ్చి ఏదో రిక్టర్ ఇంత 6.4 7.4 అంటే పెద్ద రిక్టర్ అని చెప్పేసి కదులుతూనే మన భయం వస్తుంది. పైన పెట్టిన పాత్రలన్నీ కింద పోతుందా లేదా? అప్పుడే భయపడితే ఇంకా మొత్తానికి ఈ యాక్సిస్ వచ్చేసి పోయి ఇలా వాబ్లింగ్ అవుతుంటే ఏమైపోవాలి జనాలు ఏమైపోవాలి? మొత్తానికి కోల్పోయారు. అందరూ ఏమయ్యారు? నమ్మకం కోల్పోయారు. అక్కడ నమ్మకం కోల్పోయి వాళ్ళకి అన్ని ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఉంటే ఇది కూడా ఇంకా పడిపోతున్న సమయం. ఏది? ఈ భూమి ఇలా ఏమంటారు దీన్ని, ఊగలాడుతుంది కదా, ఈ ఊగలాడి కూడా ఇప్పుడు కింద పడిపోతుంటే అప్పుడు కనబడుతున్నాడు దేవుడు, రారాజు అప్పుడు సూచనలు చూపిస్తున్నాడు. యేసయ్య రావడానికి సూచనలు కనిపిస్తుంది. ఈరోజు వర్తమానం కూడా అదే కదా. ఈరోజు వర్తమానం ఏంటి? ఆకాశమందలి ఉండే చీకటి శక్తులు కదిలింపబడుతుంది, దాంతో ముగింపు వస్తుంది. ముగింపులో యేసయ్య సూచన, యేసయ్య రెండవ రాకడకి రావాల్సిన సూచన ఆకాశమందు అక్కడ అంటే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రండి, మత్తయి 24:30 చదవండి. మత్తయి 24:30 చదవండి. అప్పుడు మనిషి కుమారుడు సూచన ఇక్కడ చూడండి, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును ఉంది. మనిషి కుమారుడు కనబడును చూడలా, సూచన కనిపిస్తుంది. ఇంకా అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. కొంచెం స్పీడ్గా వెళ్తాం. ఇక్కడ చూడండి, యేసయ్య రెండవ రాకడకు ముందు ఆయన సూచన అక్కడ కనిపిస్తుంది. సూచన కనిపిస్తే ఏమి సూచన కనిపిస్తుందంటే, దేవుని కుమారుడు మేకారుడై వస్తున్నాడనే సూచన కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది? ఆకాశమందు కనిపిస్తుంది, భూమిలో కాదు. అర్థమైందా? ఆ సూచన ఎలా కనిపిస్తుందంట ప్రభావితముతోనూ, మామూలు మహిమ కాదు, మహామహిమ. ఏ మహిమ? మహామహిమ అంటే దీనికి ఏమర్థం అంటే, మన పాత నిబంధనలో యూదులు ఉన్నారు కదా, యూదుల రబ్బోనిస్ ఉన్నారు కదా, అంటే శాస్త్రవాదులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మహామహిమకు షకీనా గ్లోరీ అంటారు. ఏమంటారు? షకీనా గ్లోరీ అంటారు. షకీనా గ్లోరీ అంటే మహామహిమ. ఈ షకీనా గ్లోరీ అనేది బైబిల్లో పదం ఉందా అంటే లేదు. మరి వీళ్ళు దేవుని మహిమ ఇలా ఉంటుందని చెప్పేసి ఈ యూదుల రబ్బోనిస్, ఏమంటారు వాళ్ళు, మాస్టర్ గారులా రబ్బీస్ అంటారు కదా, వీళ్ళు ఏం చేశారంటే ఈ మహిమను ఎలా చెప్పాలి, హిబ్రూ భాషలో పదం లేదని చెప్పేసి వీళ్ళు కొత్తగా సృష్టి చేసిన పదం అది షకీనా గ్లోరీ. మహామహిమ అనేది షకీనా గ్లోరీ అని చెప్పేసి. దీని అర్థం ఏంటంటే, ఆయన మహిమను ఎవరు చూడలేడు. ఏంటి? ఆయన మహిమను ఎవరు చూడలేరు. ఆయన మహిమను ఎవరు చూడలేరంటే దానికి అర్థం ఏంటంటే, మనకు 2 విషయములు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవచ్చు. మోసే కొండ పక్కన దేవుని చూశాడు కదా. ఎలా చూశారు? ఎందుకు అంటే ఆయన చూడలేడు కదా. ఎలా ఇప్పుడు మోసే ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకని దేవుడు వచ్చేటప్పుడు ఏం చేశాడంటే చెయ్యిలా పెట్టాడనమాట. ఏది? ఆ మోసే ముఖంను ముయ్యడానికి చెయ్యిలా పెడితే ఆ చెయ్యి కనిపించింది, ముఖం కనిపించాల.
అందుకని ఇలా వచ్చి అలాగ ఆయన వెళ్ళిపోయేప్పుడు వెనక్కి నుంచి చూశాడు మోసే. అది తెలుసా మీకు? వెళ్ళిపోయేప్పుడు వెనక్కి నుంచి. ఎందుకంటే ఆయన ముందు నుంచి చూస్తే ఆయన మహిమ మానవుడు నరుడు ఎవ్వడు కూడా తట్టుకోలేడు, చచ్చిపోతాడు. ఆయన మహిమ అంత గొప్ప మహిమ. దానే మహామహిమ అంటాము, దానే సకైనా గ్లోరీ అంటాము. మనం కూడా రేపు మహిమ గల శరీరం మారేటప్పుడు బాగా అర్థం చేసుకోండి, మహిమ గల శరీరం మనం మారేటప్పుడు మనం ఎలా ఉంటామంటే మన వయసులో 26-27 సంవత్సరంలో మనం ఎంత బాగుంటాం, ఆ టైంలో ఉండేప్పుడు ఎలా ఉంటాం, అలాంటిది మనం ఉంటాం అనమాట. అంటే మహిమ గల శరీరం మారేటప్పుడు ఎలా ఉంటుందంటే పూర్తిగా కాంతి, ఆ ముఖ కాంతి పూర్తి ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రతి దానికి మహిమ ఉంది తెలుసా మీకు? ప్రతి దానికి మహిమ ఉంది. మన కళ్ళు ఈ లోకంలోనే ఏదన్నా ఒకటి మనకు నచ్చింది అంటే అది మహిమతో ఉంది అనమాట. ఆ మహిమ మనల్ని ఆకర్షింప చేస్తుంది. ఒక అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయి కనిపిస్తే ఆ మహిమలో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయికి అబ్బాయి కనిపిస్తే ఆ అబ్బాయి మహిమ. ఓ బేక్ బాగుందా, మహిమతో ఉంది. ప్రతి దానికి మహిమ ఉంది. మరి దేవుని మహిమ ఇది సృష్టి రూపంలో ఉండే దానికి ఉండే మహిమలు ఇది కదా, ఇది చూడగలం మనం. మరి దేవుడు సృష్టికి మించిన వాడు, సృష్టికి తర్వాత ఉండబోయేవాడు. ఎలాంటి మహిమతో ఉండాలి, ఎవ్వరు తట్టుకోలేరనమాట. అలాంటి ఒక మహిమ గల ఆ దేవుని సమీపించడానికి యేసయ్య చేసింది శిలువ కార్యం. ఆలోచన చేయండి. ఆ తెర చినిగిపోయిందని చెప్పారు కదా, యేసయ్య చేసిన పని ఏంటి? ఆయనను ఆహుతి చేసుకున్నారు. అలాంటి ఒక మహిమ, ఆ మహిమ అన్నమాట. ఇప్పుడు మత్తయి 24-27లో మనం చదువుకున్నాం ఆ సూచన ఏంటి అనేది. ఏంటది ఆ సూచన? ఏంటి? తూర్పు నుంచి పడమర వరకు ఏం వెళ్తుంది? లైట్నింగ్ అంటే ఏంటి? తెలుగులో ఏం చెప్తారు? మెరుపులు. ఏంటి? మెరుపుని ఎవరో చూడగలరా? మెరుపు తీగని చూడగలరా మీరు? మెరుపు తీగనే చూడలేరంటే మొత్తానికి మెరుపే ఉంటే అక్కడ తీగలు మొత్తానికి అక్కడ ఉంటే అన్ని తీగలాగే ఉంటే ఎలా ఉంటే చూడగలమా? అది దేవుని షకీనా గ్లోరీ. చూడలేం దేవుని షకీనా గ్లోరీ. మరి వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, ఇది ఏ వాతావరణంలో జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల కాలం ఇప్పుడు ముగింపుకు వచ్చింది. యేసయ్య ఇప్పుడు రావాలి. ఈ టైంలో ఏమేం జరిగిందంటే సూర్యుడు కాంతి లేదు, చంద్రుడు కాంతి లేదు, ఆస్ట్రాయిడ్స్ మీటిరైడ్స్ నక్షత్రంలో వచ్చి భూమిని తాకుతూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అయ్యి భూమి ఏమవుతుంది? ఊగలాడి పడిపోతుంది. ఇప్పుడు ఊగలాడుతూ పడిపోతుంది. తర్వాత ఈ భూమి గ్రంథం లాగా చుట్టబడిపోయింది. ఇది వాతావరణం. మనుషులు ఏమైపోవాలండి? దాని రూపంలో ఉండే జనులు వీళ్ళందరూ ఏమైపోవాలి? ఇలాంటి వాతావరణం అక్కడ కలుగుతుంటే ఇప్పుడు ఏమవుతుంది? తూర్పు నుంచి పడమర వరకు మెరుపు తీగ లాంటి ప్రకాశం అక్కడ ముందు కనిపిస్తుంది. అది ఏంటి ఆ మెరుపు తీగ లాంటి ప్రకాశం? రారాజు ముఖ కాంతి. అది అర్థమైందా? మొదట్లో మనం చూడలేము, ఎందుకంటే మెరుపు తీగలా ఉంటే చూడలేము. మరి పోను అది అలవాటు అవుతుందంట. వాక్యం చెప్తుంది అది అలవాటు అవుతే అప్పుడు మనం చూడగలం ఉంటాం. అందరు కాదు, అర్థం చేసుకోండి. అందరు చూడలేరు కదా, అందరు చూడలేరు. విశ్వాసులు తన బిడ్డలు చూడగలుగుతారు. అది ఆయన మహామహిమ. ఇప్పుడు చూస్తే వాతావరణం ఎలాగుంటుంది? క్లైమాక్స్ కదా, భయంకరంగా ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు. ఎందుకంటే 2 గుంపులు ఉంటారు కూడా. 2 గుంపులు, ఒకటి దేవుని సంబంధులు, దేవునికి సంబంధం లేని వాళ్ళు. లోకముండే వాళ్ళు ఉన్నారు, యూదులు క్రైస్తవులు ఒక గుంపు కదా. వీళ్ళు కాకుండా ఇంకా అన్యులు ఇంకో గుంపు. ఇప్పుడు చూడండి, యూదులు ఏడుస్తారు, అప్పుడుండే విశ్వాసులు క్రైస్తవులు కూడా ఏడుస్తారు. ఎందుకు క్రైస్తవులు ఏడుస్తారు తెలుసా? ఆలోచన చేయండి. వాళ్ళంతా ఏడుస్తారు, వాళ్ళు రక్షించబడ్డారు కదా, దేవుడు వచ్చాడు కదా. ఆలోచన చేయండి. సంఘం ఎత్తబడేటప్పుడు ఆ క్రైస్తవులు లేరు, ఆ విశ్వాసులు లేరు కదా, విడవబడ్డారు కదా, లేదు. మరి వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ శ్రమల కాలం మొత్తాన్ని దాన్ని అనుభవించారు వాళ్ళు. శ్రమల కాలం నుండి అన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అంత్యక్రీస్తు
దాడి, సాతాన్ దూతల దాడి ఇవన్నీ అనుభవించి ఇప్పుడు ఏమైంది వాళ్ళ కంటి ముందు? అన్ని చీకటి, ఏమీ లేదు అక్కడ. భూమి పేపర్ లాగా, గ్రంథం లాగా చుట్టబడిపోయిన ఈ సమయంలో తూర్పు నుంచి పడమర వరకు ఏమొస్తుంది? దేవుని యొక్క సకీనా గ్లోరీ వస్తే అక్కడ ఈ యూదులు కానీ, లేకపోతే క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ తనకి రక్షకుడు వచ్చేసారని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటారు. మరి వీళ్ళు అన్యులు ఉన్నారు కదా, ఈ అన్యులు ఎందుకు ఏడుస్తారంటే అయ్యో మనకు ముగింపు వచ్చింది. ఆ వాతావరణంలో కూడా మనకు ముగింపు వీళ్ళు చూడలేరు. ఎందుకంటే వీళ్ళకి అప్పుడు కూడా ఒక వేలు ఉంటుంది, వీళ్ళు వాళ్ళకి అప్పుడు కూడా తెర ఉంటుంది, వీళ్ళు చూడలేరు. మరి అక్కడ మెరుపు ఉంటుంది వాళ్ళకి తెలుసు, దేవుణ్ణి చూడలేరు. అప్పుడు వీళ్ళు కూడా ఏడుస్తారు. వీళ్ళెందుకు ఏడుస్తారు? అగ్నిగుండంలో పడవేయబడుతుంది. వాళ్ళకి అప్పుడు తెలిసిపోతుంది నిజమైన దేవుడు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మనం అస్సలు పట్టించుకోలేదు. ఆయన గురించి ఎంతో మంది మనకు చెప్పారు, మనం అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు అది నిజమైంది, నిజమైన దేవుడు రారాజుగా వచ్చి దిగుతున్నాడు. ఇప్పుడు మన గతి. వీళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఇంత శ్రమలు అనుభవించి నాకు రక్షకుడు వచ్చారు, నన్ను కాపాడేవాడు వచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళు ఏడ్చేది దీని ఆనంద కన్నీరు అంటారు. తెలుగు ఏం చెప్తారు? ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలతో యూదులను, క్రైస్తవులను వాళ్ళు దేవుని చూసి ఏడిస్తే నాకు రక్షకుడు వచ్చారని చెప్పేసి వీళ్ళు మేము అగ్నిగుండంలో పడవేయబడుతున్నాము, మాకు ముగింపు వచ్చిందని చెప్పేసి వీళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అది అన్నమాట. ఇప్పుడు అదే 24:30 చెప్పబడింది. చదవండి, మత్తయి 24:30. అప్పుడు మనిషి కుమారుని సూచన కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామణిమతోనూ షకీనా గ్లోరీతోనూ, ఎవరు చూడలేని షకీనా గ్లోరీతోనూ ఆకాశ మేఘారుడై వచ్చాడ చూచి తిని. అర్థమైందా? అందరూ ఏడుస్తున్నారు అని మనం ఇప్పుడు చూసుకున్నాం. అంటే ఈ అన్యులు వచ్చేసి ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు మూర్ఖత్వం గురించి వాళ్ళు ఏడుస్తారు. ఎన్నిసార్లు మనకు అవకాశం వచ్చింది నిజమైన దేవుణ్ణి ఎరగాలి, యేసయ్యనే దేవుడిని చెప్పేసి ఎంతమంది చెప్పారు, మరి మనం మారలేదు అని చెప్పేసి వాళ్ళ మూర్ఖత్వం కోసం వాళ్ళు ఏడుస్తారు. మరి ఇక్కడ చూస్తే క్లైమాక్స్ మనం మాట్లాడుకుంటే, విశ్వాసులు దేవుని బిడ్డలైన వాళ్ళు మనం మాట్లాడుకుంటే ఆలోచన చేయండి. ఈరోజు రెండవ రాకడలో ప్రభు రావాలంటే దాని ముందు ఇన్ని ఘోరమైన విషయములు జరుగుతుంది. వాళ్ళందరూ దాన్ని అనుభవిస్తున్నారు. మరి దాని ముందు సంఘం ఎత్తబడాలి. మనం వచ్చేసి విశ్వాసులుగా ఉన్నాము. మరి ఈరోజు యేసయ్య సంఘం ఎత్తబడానికి రాబోతున్నారంటే విశ్వాసులైన మనం, దేవుని బిడ్డలైన మనం వద్దంటున్నాం. ఎందుకు చెప్పండి? ఓకే, ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుందాం. ఈరోజు మనకందరికీ తెలుసు సంఘం ఎత్తబడ చెప్పి జరగదు మనకు తెలుసు. ఒకవేళ మనకు తెలిసింది అనుకుందాం, ఉదాహరణకి ఇంకో గంట తర్వాత యేసయ్య రాబోతున్నారని మనకు మాత్రం తెలిసింది, దేశీయ బిడ్డలకు మాత్రం తెలిసింది. ఎంతమంది రెడీ ఉన్నారు? నాకు కరెక్ట్ చేయొద్దని చూద్దాం. అబద్ధం చెప్పొద్దు, మనం మోసగించుకోవద్దు. ఈరోజు మాట్లాడేది అదే, ఈరోజు వర్తమానం కూడా అదే. మనం మోసగించకుండా చూస్తే మనం సిద్ధపడ్డామా? యేసయ్య పోలిన జీవితం జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. యేసయ్య పోలిన జీవితం జీవించాలంటే ఎత్తబడే గుంపులో మనం ఉండవు. ఇప్పుడు గంట తర్వాత యేసయ్య వస్తే ఈ గంట లోపల యేసయ్య పోలిన జీవించిన జీవితం మనం జీవించగలమా? లేదు. ఇప్పుడు జీవిస్తున్నామనే గ్యారంటీ మనకు ఉందా? మనకు నమ్మకం ఉందా? ఎత్తబడే గుంపులో మనం ఉంటామని మనం చెప్పగలమా? లేదే. అందుకని ఇక్కడ యేసయ్య వస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? యేసయ్య బిడ్డలే అయ్యో ఇప్పుడా ఏంటి అంటే విశ్వాసుల కుటుంబంలో ఒకరి ఏమైనా ఒంట్లో బాగలేదంటే వాళ్ళకి స్వస్థత కావాలి. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఎవరికి ఏ జబ్బు ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు యేసయ్య ఈరోజు వచ్చారనుకోండి, అస్సలు ఉండదు. సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండి ఆ క్షణంలో రెప్పబాట్ల మారేటప్పుడు మన మహిమగల శరీరం వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఏముండదు? జబ్బు ఉండదు, మరణం ఉండదు. మనకు ఏమన్నా కావాలా? ఇంటి అద్దె కట్టాలా? అవసరంలా. ఎలక్ట్రిక్ బిల్ ఎక్కువ ఉందని ఏసీలు ఆపుతామా? ఆపం. ఈ ఖర్చులు ఆ ఖర్చులు ఏమైనా అవసరం ఉందా? ఏమీ లేదు అక్కడ. అంత మంచి జీవితం అది.
అంత మంచి జీవితం ఇచ్చే యేసయ్య ఇప్పుడు వస్తుంటే నేను రండి అని పిలవడానికి బదులు యేసు బిడ్డలు, యేసయ్య బిడ్డలు, విశ్వాసులు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. మరి మేము సిద్ధంగా ఉన్నాము అని మనం అనుకుని తప్పుడు పనులు చేయొద్దు. జీవితములు కట్టుకుందాం, జీవితములు సరిచేసుకుందాం. యేసయ్య ఏ క్షణంలో వస్తారని చెప్పేసి రారు, ఏ క్షణంలో వస్తారని చెప్పేసి ఆయన రారు. మరి సిద్ధపాటు లేదంటే ఎత్తబడి గుంపులో మనం ఉండాము. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆలోచన చేయండి. యేసయ్య పోలిన జీవితం, యేసయ్య పోలిన జీవితం అనేది ఇప్పుడు చూడండి. మన ఈ లోక జీవితంలో ఉన్నాం. వాక్యం చెప్తుంది, ప్రతిసారి వాక్యం చెప్పేది యేసయ్య శిలువ కార్యం, యేసయ్య శిలువ మరణం చేసేటప్పుడు ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన పవిత్రతను మనకి రావాలి అని చెప్పేదే యేసయ్య కల్వరి శిలువలో మరణమైంది. అంతేనా? ఇంకేమైనా ఉందా? అది మనకి కూడా ఎందుకు? అది మనకి లేదు కాబట్టి మన పాపులుగా ఉండి అలాగే మనం మరణిస్తే మనం నరకానికి వెళ్తామని చెప్పేసి ఆయన ఏం చేశారు? ఆయన చేసిన శిలువ కార్యం పైన విశ్వాసం పెట్టిన వాళ్ళందరికీ ఆయన నీతి, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత మనకిచ్చి అది రక్షణ అని చెప్పి ఆయన పోలిన జీవితం ఎవరు జీవిస్తారో వాళ్ళని ఎత్తబడే గుంపులో తీసుకెళ్లి నాతో కూడా తండ్రి కుడిపాసంలో కూర్చోబెట్టుకుని వాళ్ళని కూడా నాతో పరిపాలన చేయడానికి నేను అధికారం ఇచ్చేదను అని చెప్పేసి ఆ యేసయ్య చెప్తూ ఉంటే, ఇప్పుడు యేసయ్య వచ్చి సంఘం ఎత్తబడే గుంపులో యేసయ్య వచ్చి మనం చూసేటప్పుడు ఆయన ఇచ్చిన పవిత్రత, ఆయన ఇచ్చిన పరిశుద్ధత, ఆయన నీతి మనం మన వస్త్రములుగా ధరించుకోలేదు అంటే ఎత్తబడే గుంపులో ఎలాగుంటాం? ఈరోజు ఏం పెట్టి మనకు ఏం ధైర్యం పెట్టి మనం చెప్తున్నాము యేసయ్య వస్తే నేను సంఘం ఎత్తబడే గుంపులో ఉంటాను అనేది ఏ ధైర్యం పెట్టి చెప్తున్నాం? ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుడ్డి ధైర్యం? ఎప్పుడు అడిగినా ఎత్తబడి గుంపులో ఉంటాను చేయెత్తున్నామే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుడ్డి ధైర్యం? యేసయ్య నీతి లేదు మన దగ్గర, యేసయ్య ఇచ్చిన పరిశుద్ధత లేదు, యేసయ్య ఇచ్చిన పవిత్రత లేదు. ఇష్టానికి ఈ లోకంలో కుక్క తిరిగేట్టుగా, నక్క తిరిగేట్టుగా తిరిగేసి ఏది తినకూడదో, ఏది చూడకూడదో అన్ని చూసుకుని, ఏమి చేయకూడదో అన్ని చేసుకుని తిరుగుతూ ఎత్తబడి గుంపులో ఉంటానంటే ఎలా ఉంటాం? ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు మాట్లాడేది అది. ఆలోచన చేయండి. ఏమన్నా చేసుకోండి, ఎత్తబడే గుంపులో ఉండేట్టుగా చూసుకోండి. ఒక్కసారి సంఘం ఎత్తబడే గుంపులో లేదు, మిస్ అయిందో ఇంకంతే, అంతే. తట్టుకోలేము, మామూలు కాదు, తట్టుకోలేము. అంత ఘోరమైన పరిస్థితికి దేవుడు తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఎత్తబడే గుంపులో లేదు కాబట్టి. ఇన్నిసార్లు, వందల సార్లు, వేల సార్లు, లక్షల సార్లు అవకాశం ఇచ్చి కూడా నిజమైన దేవుని ఎరగలేదన్న ఉగ్రత దేవునికి ఉంది. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో అక్కడి నుంచి ఆకాశం అందుండే చీకటి శక్తులు కదిలింపబడి ఇక్కడ తోయబడితే వాడును ఎవరు? సాతాను, అపవాది, ఆ ఆది సర్పం, ఆ ఘట్ట సర్పం మోసగించేవాడు వాడును వాడి దూతలతో కోట్లాది మంది వాళ్ళ ఫోకస్ అన్ని ఇక్కడే ఉంటుంది. ఆలోచన చేయండి. ఏం తట్టుకోగలం? దీనికైనా పైన దేవుని ఉగ్రత. 5వది పాత్ర తీర్పు, 6వది ముద్ర విప్పేటప్పుడు ఏం జరుగుతుంది? సూర్యుడు చీకటి, చంద్రుడు కాంతినివ్వడు, అక్కడి నుంచి నక్షత్రములు, ఆస్ట్రాయిడ్స్ ను, మీటిరాయిడ్స్ ను రాలుతుంది. భూమి పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అయింది, ఊగుతుంది, భూమి చాపలాగా చుట్టబడుతుంది. ఆలోచన చేయండి. ఎలాగుంటాం? సంఘం ఎత్తబడే గుంపులో నేను ఉంటాము అని చెప్పడానికి ముందు యేసయ్య పోలిన జీవితం నేను ఉన్నానన్న ప్రశ్న వేసుకుంటే తర్వాత మనం సిద్ధపడినట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.